మనం చూడని ఒక ఏజ్. ఈ ఏజ్‌లో 100% కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది చేసేదేంటంటే, మేము యంగ్ గదా! మాకు టైం లేదు గదా! మాకు ఏజ్ లేదు గదా! అని చాలామంది రకరకాల ఆలోచిస్తారు. అంటే ఆహ్, చదువు లేదు కదా! రకరకాల బిజినెస్‌లో చేయలేమో అని అంటారు. కానీ ఈరోజు మీరు చూసే ఒక వ్యక్తి చూసుకుంటే ఏజ్ చూస్తే 65 ఇయర్స్. ఎడ్యుకేషన్ చూస్తే ఫస్ట్ క్లాస్. అంటే ఒకటో తరగతి. మరి వర్క్ చూస్తే ఒక తాపీ మేస్త్రి. ఇవన్నీ కూడా అడ్డు కావు మనం ఎదగాలనుకునే దానికి అనుకుని ఈరోజు గురుస్వామి గారని మన ముందు రాబోతున్నారు. ఒక స్టార్ డైరెక్టర్‌గా. తన హైయెస్ట్ చెక్ చూసుకుంటే 40,000 అండి. ఒకటో తరగతి చదివి 65 సంవత్సరాల ఏజ్‌లో స్టార్ డైరెక్టర్ అయ్యి 40,000 ఇన్‌కమ్ తీసుకుంటూ మన ముందు ఈరోజు మనకి గెస్ట్‌గా రావడం జరిగింది. మరి అలాంటి గురుస్వామి ప్రతి ఒక్కరు కూడా గురుస్వామి గారికి వెల్కమ్ తెలియజేద్దాం. వెల్కమ్ సార్ గురుస్వామి గారు. వెల్కమ్ సార్ గురుస్వామి గారు. గురుస్వామి గారు. స్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వెల్కమ్ టు జూమ్. మీరు ఒకసారి గుడ్ మార్నింగ్ గురుస్వామి గారు. yes సో Good గుడ్ morning, మార్నింగ్ సార్ sir. గురుస్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా మధ్యలో కెమెరా మధ్యలో పెట్టండి. ఓకే పెట్టండి. కొద్దిగా నిలబెడితే మీరు కరెక్ట్‌గా కనిపిస్తారు. ఇంకా స్ట్రైట్ ఓకే అలా పెట్టండి. చాలా ఉందండి. ఇక్కడ మాట్లాడండి. సూపర్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ గురుస్వామి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని నేను షో వాయిస్ వినడం కూడా. నేను చాలా వెరీ గుడ్ మార్నింగ్. క్యాంప్ లో చూస్తాను. వన్ డే వర్క్ షాప్ కూడా చూసాం మేడం మిమ్మల్ని. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ కంటిన్యూ సార్ గురుస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి గురుస్వామి అండి. మాది అంగిళ్ళపాడు గ్రామం, కనకపూర్ మండలం, కృష్ణా జిల్లా. మరి నా పిన్ లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి. మరి జూమ్ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి జూమ్ నడుపుతున్న మన దేవతలు అనుకోవాలి, దేవుళ్ళు అనుకోవాలి. మన మహేష్ గారు కానివ్వండి. సార్ నా వాయిస్ క్లియర్ సార్. కంటిన్యూ. క్లియర్ సార్. బాగుంది. చాలా బాగుంది. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. కొంచెం గట్టిగా కొంచెం చిన్న స్లోగా వస్తుంది. ఓకే సార్. ఓకే క్లియర్. ఉదయాన్నే లేచి మన అందరికంటే ముందు లేచి ఈ జూమ్ని నడిపే ఒక బుద్ధిలో సారు మహేష్ పివి గారు, మన లక్ష్మి పివి గారు మనం ఎంత వారికి రుణపడతాము. ఇది 5 గంటల మనం ఒక సెకండ్, ఒక నిమిషం కానీ 2 నిమిషం లేచి జూమ్ కి యాడ్ అవుతాము. అలాగే ఒక్కొక్క రోజు వచ్చేసి ఇంకా లేచి 10 నిమిషాలకి 5 నిమిషాలకి అలా లేటుగా లెగుస్తాము. మరి చూసేవారు, మరి జూమ్ని నడిపించేవారు మరి దేవతలు, దేవుళ్ళు కనుక అని నేను ఉద్బోధిస్తున్న వారిని. ఎందుకంటే అడగక ముందే వరం ఇస్తారు దేవుడు చెప్పని కొంతమందిని అంటారు.
అలాగనే మరి మనకి అడగక ముందే మరి ఇంత జూమ్ సెషన్ ఇచ్చి మన నాలెడ్జిని పెంచే మరి మన ఏఎస్పి గారికి అలాగనే పివి లక్ష్మి గారికి శతకోటి వందనాలు. మరి అలాగే మన గురువేరీలైన మన సాహు సారు, అలాగే మరి ఈశ్వర సారు, అలాగే మా యొక్క అబ్బాయిను పి ప్రసన్నరావు గారు, అలాగే మా విజయవాడ రత్నశేఖర్ గారు, వారందరికీ నా హృదయపూర్వక, అలాగే మా యొక్క అప్లయన్స్ కి అలా మా లైఫ్ లైన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు గైడెన్స్ ఇచ్చి నచ్చకపోతే మేము ఈ యొక్క స్టేజీలో రాము. అలాగే మమ్మల్ని సహకరించి మా మాటకి మా లైఫ్ లైన్ మళ్ళీ మరి అలా వచ్చే కూడా నేను ఈ లెవెల్కి రాను. ఎందుకంటే జూమ్ లో ఉన్న వారందరికీ కూడా తెలుసు, అందరూ కలిసి పని చేస్తేనే మరి దేన్నైనా సాధించగలమని మరి మేడం పొద్దున్నే మరి మాకు జూమ్ చెప్తుండ్రు యోగా చేయించేటప్పుడు. మరి దాన్ని ఛేదించాలంటే మనం అందరూ కలిసి పని చేయాలి. మన లైఫ్ లైన్స్ కానివ్వండి, అలాగే మనం వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మంచి గైడెన్స్ ఇస్తూ నడిపిస్తేనే ఎవరో మన జీవితంలో అలా నడిచిన మా చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించి ఎంతో ఈ స్థితికి తీసుకొచ్చిన లైఫ్ లైన్ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి నేను నిరసరాశిని, ఎందుకంటే మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు చాలా పేదవారు, చేసుకుంటేనే తినేవారు, చేయకపోతే చేయనాడు మరి ఫుడ్ వెళ్ళేది కాదు. మరి ఈ రోజు అయితే పరిస్థితులు సార్ కట్ అయింది సార్. క్లియర్. మరి ఒక పనికి వెళ్ళకపోతే కుటుంబం వెళ్ళేది కాదు. మరి మేము వచ్చేసి నలుగురు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ళు కనుక నన్ను మరి చదివించకపోయారు మా తండ్రులు. అలా చిన్నతనంలో స్కూల్కి పంపిస్తే అంటే ఫస్ట్ లో మరి వయసు వచ్చాక దరిద్రపుగా సంవత్సరం నేను తాపి నేర్చుకోండి, తాపి పని నేర్చి తాపి పని చేస్తూ మరి మరి కుటుంబాన్ని ఏర్పాట్లు అలా చేసుకుంటూ పుట్టాను. మరి వృత్తిలో మాకు చాలా ఎదులుగా తర్వాత మరి నేను 80లో నా మ్యారేజ్ ఏంటంటే అప్పుడు అప్పుడు వచ్చి 10 రూపాయలు కూలి ఇచ్చారండి. మరి అందరూ కూలి వెళ్ళంత మాత్రం ఉండేది. సరే కష్టపడు అలా నడుపుకుంటూ మరి మ్యారేజ్ తర్వాత నా ముగ్గురు పుట్టండి, ఆడతో ఒక పిల్లడు. మరి వారి మా నాన్నైతే చదివించకపోయారు, వారిని చదివించుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ మరి నా భార్య కానీ నేను కానీ మరి చాలా కష్టాలు పడుకుంటూ వారిని చదివించుకుంటూ వచ్చాము. ఇప్పటికీ కూడా మా మిస్సెస్ కూలి పనికి వెళ్తుంది. మరి నేను తాపి పనికి వెళ్ళేవాడిని, ఆమె కూలి పనికి వెళ్ళేది. అలా అలా మరి మరి మ్యారేజ్ అయ్యాక మా మామయ్య గారికి మేమండి ఆయన, మా అన్నగారు కూతురు చేసుకొని నేను మా మేనమామ దగ్గరే పోయాను నేను. అలాగే మేనత్త కూడా నన్ను తల్లిదండ్రులు చూసుకున్నారు. ఏ పర్వతండా మరి ఈ రోజు తల్లిని చూసే కొడుకులు లేరు, అలాగే మరి కూతురు లేరు. అన్నారంటే ఎవరో ఉంటారు, వాళ్ళకి 100కి ఒకరు కానీ లేకపోతే మరి 200కి ఒకరు ఉంటారు. తల్లిదండ్రులు చూసి
చూసేవాళ్ళు లేరు. సరే నేను మా అత్త మీద నేను మరి డివైడ్ గా ఉండకుండా వారితో కలిసి ఉన్నాను. నేను వారి యొక్క కాలం తీరే వరకు వారితో కలిసే ఉన్నాను. మరి అలా నా జీవన మనుగడ సాగింది. మరి అలా నడుపుకుంటూ వచ్చాను నేను. దీనిలో భాగంగా నా ముగ్గురు పిల్లల్ని కూడా నన్నైతే మా తల్లిదండ్రులు చదివించలేదు. కానీ మరి నేను అలా చేయకూడదు, నా పిల్లల్ని చదివించాలి అనే ఒక సంకల్పంతో ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటూ వచ్చానండి. చదువుకుంటూ మరి 1వ తరగతి అయిపోయింది. 1వ తరగతి 4వ తరగతికి వచ్చాక నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ అప్పుడు ఎన్టీ రామారావు గారు సాంఘిక సంక్షేమ స్కూల్ ఇచ్చారండి గురుకుల పాఠశాలలో. ఆ గురుకుల పాఠశాలలో మరి పెద్దమ్మాయిని సంగేపేట జాయిన్ చేశానండి. అలాగనే రావు గారిని తిరువూరులో జాయిన్ చేశానండి. వారు పోయిన దాకా అక్కడే చదువుకున్నారు. అంత అయిన తర్వాత పుల్లారావు గారి ఇంటర్మీడియట్ మెదడులో చేశాడు. పెద్దమ్మాయి ఏమన్నా విజయవాడలో చేసిందండి. అలా వారు చదువుకుంటూ మరి వారిద్దరు కూడా ఎంఎస్సి బిఈడి చేశారండి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఇద్దరు కూడా పెద్దమ్మాయి పుల్లారావు గారు కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు సార్. మరి దీనిలో భాగంగా నా చిన్న కూతురు కూడా మరి ఆమెని ఇంటి దగ్గరే వచ్చి ఇంటి దగ్గర స్కూల్ పంపించుకున్నాము. మరి ఎలిమెంట్ స్కూల్ అయ్యాక ప్రైవేట్ లో చైతన్య లో జాయిన్ చేసి 10th వరకు చదివామండి. అలాగా ఇంటర్మీడియట్ చేసింది. తర్వాత టీటీసీ. ఇది మరి మా పిల్లల యొక్క భవిష్యత్తు హిస్టరీ ఇదండి. మరి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేశాను. ఆమె హస్బెండ్ R&B ఏఈ అండి. వారిది నందిగామ, ఇప్పుడు విజయవాడ చేస్తున్నారు. అలాగే నా కుమారుడు పుల్లారావు గారు శ్రీ చైతన్య టెక్నో ఫ్యాకల్టీగా క్యాంపస్ లో ఉంటున్నారండి, కోదాడ. మరి నా చిన్న కూతుర్ను కూడా మరి హై స్కూల్ తెలుగు టీచర్ మా చిన్నడు గారు. మరి ముగ్గురు కూడా చదివించటం మూలనైతే లేదు, కానీ వారు చదువుకున్నారు కనుక వారికి భవిష్యత్తు చాలా బాగుంది. మరి కూలి పని చేసుకోకుండా వారు మంచి లైఫ్ నాగిస్తున్నారు. ఇది మా ఫ్యామిలీ విషయం అండి. మా నాన్నగారు మా అమ్మగారు కాలం తీరింది. అలాగనే మా అత్తయ్య గారు కూడా కాలం తీరారు. మరి మేము ఎలా గడుచుకుంటూ వస్తున్నాం సార్. దీనిలో భాగంగా అసలు విషయం చేస్తున్నా సార్. నేను మరి తాను చేస్తూ నేను దరిదాపుగా ఒక 35 సంవత్సరాలు పైబడి వర్క్ చేయడమే 35 సంవత్సరాల దాకా చేశానండి తాపీని. దీంట్లో నేను ఎందరికో మంచి మంచి ఇళ్ళు కట్టాను, మరి ఎందరినో మెప్పించాను. అలాగే నా చేతికి కూడా మా పని వారు ఒక 5-6 మరి లేబర్ అయితే, అలాగే మేస్త్రులు అయితే ఉండి సొంతగా పని ఒప్పుకుంటూ చేసుకుంటూ వచ్చానండి. అలా పొద్దాక తాపి పని చేయడం మరి నాకు ఈ గుండె బాగా పెయిన్ వచ్చేసి అరిగిపోయింది అన్నారు. సరే అలాను పని మానేసేసి కొంతకాలం తర్వాత నేను పరదాలు కుట్టించుకుంటూ అమ్ముకుంటూ బిజినెస్ చేశానండి. మరి చాలా కష్టపడ్డాను నేను కూడా. దీంట్లో భాగంగా మరి మాకు అనిగిలవాడ అనే గ్రామం మరి రత్నశేఖర్ గారిని, అలాగనే రాజశేఖర్ గారిని, అలాగే ఇంకొక సార్ ఉన్నారు, సార్ పేరు అయితే నాకు తెలియదు. మీరు ముగ్గురుతో నరసింహరావు గారు మరి అనిగాడు గ్రామం మరి శాంతి థియేటర్ అనే ఒక సినిమా హాల్ ఉందండి. దానిలో ఒక మీటింగ్ జరిపించారు. ఆ మీటింగ్ జరిపించే సందర్భంలో నాకు కూడా ఒక 2 ఎకరాలన్నర మాగా భూమి ఉందండి. మరి ప్రసన్నరావు గారు మాకు అసలైతే రిలేషనే కానీ ఎప్పుడన్నా కలిస్తే అలో అంటే అలో అనుకునేవాళ్ళం, లేదంటే లేదు. అలాంటిది మరి బాబాయ్ మన అగ్రి ప్రొడక్ట్ మన కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో మరి మీకు మాగానే ఉంది కాబట్టి అగ్రి యాన్యువల్స్ మంచి దిగుబడి వస్తుంది బాబాయ్ అని చెప్పని అన్నారు. సరేనని చెప్పని
ఆ మీటింగ్ కి నన్ను ఇన్వైట్ చేశారు. అయితే నేను ఆ మీటింగ్ కి వెళ్ళాను. మీటింగ్ లో కూడా విన్నాను. వారు ఏం చేశారో నాకైతే అర్థం కాలేదు. విన్నా వచ్చాను. బయటకు వచ్చాక మరి మా ఫ్రెండ్ పాపారావు గారు అని ఉంటారు. ఆయన గారు నాకు మరి మీ దగ్గరే వారి ఇల్లు. దానిలో భాగంగా మరి పెదనాన్న మరి కంపెనీలో వెస్టర్న్ కంపెనీలో మరి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, పిల్లలకి వాడుకునేవి ఉన్నాయి. అలాగే మరి పేస్ట్లు ఉన్నాయి. మరి పిల్లలకి ఆ సోప్ తో స్నానం చేపించి పేస్ట్ తో అడిగితే పిల్లలకి దంతాలు ప్రాబ్లం వారిలో రాదు. అలాగే ఈ సోప్ వాడటం వలన ఎలర్జీ రాదు, స్కిన్ బాగుంటుంది అని చెప్పని అన్నారండి పాపారావు గారు. దీనిలో భాగంగా నేనేమన్నానంటే, బాబు వాళ్ళు మంచి మంచి ఎంప్లాయీస్, నా చిన్నపిల్లలు అయితే లేదా వాడటానికి, మరి ఆ పిల్లలతో చెప్పినా గాని మరి వారు ఇస్తారు నా అమ్మ వాళ్ళు అని చెప్పని అన్నాను. సరే దీనికి మాత్రం నెంబర్ 1 పెదనాన్న. మరి దీనిలో భాగంగా మనకి ఎంత పంటి నొప్పి సరే పంటి నొప్పి తగ్గిపోద్ది. మరి మా అమ్మగారు మా నాన్నగారు కూడా వాడతారని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చారు పాపారావు గారు. దీంట్లో నేను ఎందుకంటే సార్ మనం ఒక ప్రాబ్లంలో ఉన్నది ఏదన్నా ఒక మాట చెప్తే దానికి మనం కరెక్ట్ గా అప్పటికప్పుడే కనెక్ట్ అవుతాం. నొప్పి పోతుంది అన్నాడు కాబట్టి బాబు మరి ఏంటి ఆ పేస్ట్ చూపిస్తాం అని చెప్పంటే మా పెదనాన్న ఇంట్లోనే ఉందని చెప్పి ఆ పేస్ట్ చూపించాడు. అయితే దీనికి కారణం దీనికంటే ముందు దరిదాపుగా ఒక 6 నెలలతో మేము తెలంగాణ దమ్మపేట వెళ్ళి వస్తా మరి కల్లూరులో ఒక షాపులోకి వెళ్ళాం. షాపులోకి వెళ్తే ఈ ఎంతలా పంటి నొప్పి పోతుంది ఈ పేస్ట్ వాడితే, వేప లవంగంతో తయారని చెప్పని అక్కడ బోర్డు రాసి ఉంది. ఆ బోర్డుని చూసి మరి ఆ పేస్ట్ అడిగితే అప్పుడే దానికి 80 చెప్పారు. 80 రూపాయలకి ఆ పేస్ట్ తీసుకొని వచ్చాను. మరి అమ్మ కొంచెం ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ డబ్బా, మరి ఆ పేస్ట్ తో నేను ఈ యొక్క మన కంపెనీలో కనెక్ట్ అయ్యాను. మరి దానిని ఆ ఒక పేస్ట్ వాడుకుంటూ మరి ఆ సరుకుల్ని మనం ప్రతి వారు చెప్పేది మా అప్పయ్య గారు కానివ్వండి, అలాగే నాపోరావు కానివ్వండి, కుకింగ్ ఆయిల్ వాడుకుంటే మరి పెరాల్స్ రాదు, ఆయాసం తగ్గిద్ది, చాలా మంచిదని చెప్పాను అన్నారు. అప్పుడు మరి నాకైతే అంతగా తెలియదు కాబట్టి మరి మనం ఈ నూనె వాడుకుంటున్నాం బాబా అని చెప్పానని అన్నాను. ఆ నూనె అయితే మంచిది కాదు, ఇంకొక ఏరియా ప్యాకెట్ సార్ ఇదండి. మరి అది ఫస్ట్ లోనేమో మామూలు సాదా పేను, ఆ తర్వాత మరి జ్ఞాన బెస్ట్ వాడటం మొదలేశాను. నేను వాడుకుంటూ ఎంతో మంది పంటి వారికి బాబు మమ్మల్ని ఎంతో మీరు ఒక ఆపద నుంచి కాపాడినట్టుంది అని చెప్పని ఈ పేస్ట్ వాడుకుంటూ చెప్పారు. నేను అలాగూ నా ఐడి మీద తెచ్చుకున్న ఈ యొక్క ప్రొడక్ట్ పేస్ట్ కానీ రిలీఫ్ అయిన క్రీమ్ కానీ మరి ముసలి వారికి ఇచ్చేవాడిని. నేను చాలా సార్లు పోస్టర్లో కూడా పెట్టాను. మరి ఆ రిలీఫ్ అయిన క్రీమ్ దరిదాపుగా 45 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళందరూ కూడా దాన్ని అప్లై చేసి ఎంతో మరి ప్రేమతో మాట్లాడి మా నెప్పిచ్చిన పని అన్నవారు ఎంతో మంది ఉన్నారు. మనకి పేస్ట్ మరి ఒక రిలీఫ్ అయిన క్రీమే కాదండి, మరి జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి చాలా ఎందుకంటే నేను వాడుకుంటూ దీనిలో ఉన్న మరి ఆ యొక్క మనకి పంటి నొప్పి తగ్గింది కాబట్టి పంటి నొప్పి తగ్గిందని చెప్పాను. అలాగే మరి నాకు ఈ గోడ నొప్పి ఉండేది కాబట్టి మరి ఆ రిలీఫ్ పెయిన్ క్రీమ్ రాసుకుంటే గోడ నొప్పి తగ్గింది. అలాగే మరి
సార్ ఇది ఇది ఈ పేస్ట్ వాడానండి నేను. కనుక మరి ప్రతి వారు కూడా మరి ఈ యొక్క ప్రోడక్ట్ వాడుతూ మరి ప్రతి వారికి చెప్తే మరి వారికి మనం మేలు చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పని ఒక నమ్మకం నాది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టే కొనుక్కొస్తున్నాం, వారికి పుణ్యానికే వెయ్యం, వారికి కూడా డబ్బులకే ఇస్తాం. ఇచ్చినా సరే వారిని ఒక బాధ నుంచి మనం విడిపిస్తున్నాం కాబట్టి మరి వారు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం మంచి చేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడనే ఒక కాన్సెప్ట్ తో మరి నేను ఈ యొక్క ప్రోడక్ట్ వాడుకుంటూ వచ్చానండి. మరి ఈలోగా కరోనా వచ్చింది. కరోనా వచ్చి మాకు టిఎల్సి పెనగచ్చిప్రోలు షాప్ బంద్ చేశాక ఆ పేస్ట్ కల్లూరులో నుంచి తెచ్చిన పేస్ట్ దరిదాపుగా ఒక 15-20 రోజులు నెల వాడుకునే పేస్ట్ ని సుమారుగా నేను 2 నెలలు వాడానండి. ఎందుకు వాడానంటే మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ నేను కల్లూరు బాలేను, తెచ్చుకోలేను, సరే తర్వాత జాగ్రత్తగా వాడుకుందాం అనే ఒక ఉద్దేశంతో అలా వాడాను. అది అయిపోయాక ఇక నేను మనలో అడిగాను. మాకు అందుబాటులో మదిర ఉందండి, అలాగే నందిగామ ఉంది, అలాగే జగ్గయ్యపేట ఉంది. కొంచెం మరి మాకు పెనగచ్చిప్రోలు కాబట్టి నేను ఏ సిటీకి వెళ్ళినా, ఏ ఒక పట్టణ గ్రామానికి వెళ్ళినా సరే నేను ఆ పేస్ట్ ని నేను పుట్టించుకున్నాను. ఎందుకంటే చదువు రాకపోయినా సరే మరి ఈ పట్టాలు చేస్తున్నా కాబట్టి కొంచెం లెక్కలు చూసుకోవటానికి పెద్ద ఫోన్ కావాల్సి వచ్చిందండి. మరి ఆ పెద్ద ఫోన్ ఉంటూ ఆ పేస్ట్ ఫోటో తీసుకున్నాను. మరి బాబు ఇదేనా ఫోటో పేస్ట్ అంటే ఇదేనన్నారు. అప్పుడు మరి ఇది ఎక్కడ దొరికింది బాబు అని చెప్పని పాపారావు గారిని అడిగితే పెనగచ్చిప్రోలు షాప్ అంటే, బాబు నేను పెనగచ్చిప్రోలు అడిగాను, జగ్గయ్యపేట అడిగాను, చాలా చోట్ల అడిగాను, కానీ ఈ పేస్ట్ అయితే లేదు అని చెప్పానని అన్నాను నేను. అది పెదనాన్న టేబుల్లో మెడికల్ షాపుల్లో కానీ, ఫ్యాన్సీ షాపుల్లో కానీ, మరి కిరాణా షాపుల్లో కానీ అన్ని పేస్టులు అమ్ముతారులే కానీ మన ఈ కంపెనీ పేస్ట్ మాత్రం మన యొక్క షాపులోనే దొరికింది, వేరే చోట దొరకదు అన్నారు. అప్పుడు మరి ఎక్కడ బాబు అని చెప్పంటే పెనగచ్చిప్రోలు అన్నాడు. అలాగే కుకింగ్ ఆయిల్ పేస్ట్ గురించి చెప్పాడు, సోపులు అలా మనకి మన హోమ్ ప్రొడక్ట్ లో మనకి ఇంట్లోకి ఏ అవసరం అయితే, ఎందుకంటే ఒకటి సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన వెజిటేరియన్స్ తెలుసుకొని ప్రొడక్ట్ వాడుకుంటూ మరి ఏదైనా ఒక ఉద్దేశంతో బిజినెస్ చేసేవారైతే ఎవరైనా సరే వదిలిపెట్టరండి. అలా వదిలిపెట్టు మరి ప్రసన్నరావు గారు చెప్పారు కాబట్టి మరి నేను కనెక్ట్ అయ్యి మరి షాప్కి వెళ్ళి, ఎందుకంటే కుకింగ్ ఆయిల్ గురించి చెప్తే చాలా నచ్చింది. అప్పుడు కరోనా బెడద కదా, హ్యాండ్ వాష్ తీసుకున్నా 2 డబ్బాలు. అలా మరి ప్రతి ప్రొడక్ట్ కాఫీ, టీ, అలాగే మరి రిలీఫ్ పెయిన్ క్రీము, సోప్స్, అలాగే మనకి షాంపూ, కొబ్బరి నూనె, ఇంకా అలాగే మా పెద్దమ్మాయికు హెవీగా ఉంటుందండి, తగ్గిద్ది పెదనాన్నని చెప్పంటే పేరుతో కూడా మరి వెయిట్ లాస్ ప్రొడక్ట్ కొని నేను అలా కొనుక్కొని వచ్చేసి వాడుకుంటూ నేను ఇంట్లో వాడుకుంటూ మరి ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్పారు, 2వ తారీఖు నుంచి, అప్పుడు 18 అండి, ఇప్పుడు 14కు వచ్చింది. ఎవరంటే మరి మా బాబు మరి కొడుకొరస అవుతాడు. నేను కానీ, ప్రసన్న గారు వాళ్ళ నాన్నగారు కానీ, అన్నదమ్ములు, అల్లుళ్ళు అండి మేము. మరి బాబు మరి 2వ తారీఖు కొనుక్కోవాలి ఖచ్చితంగా. మనం 2వ తారీఖు కనుక కొనలేకపోతే మరి దీంట్లో మన 18వ తారీఖు లోపల మనకి ఎంఆర్పి రేటు 20% తగ్గించి ఇచ్చేది కాక నెక్స్ట్ మంత్ కూడా మనం ఆ షాప్ లో తీసుకుంటే మనకి 10 రూపీస్ 10% మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుందని చెప్పి అన్నాడు. ఎందుకంటే మరి
చిన్నతనం నుంచి కిరాణా షాపుల్లో వాడాము. అలాగే మా పెత్తనం వచ్చినాక కూడా కిరాణా షాపుల్లోనే వాడాము. ఎవరైనా సరే మన జూమ్‌లో ఉన్న వారందరూ కూడా ఆలోచించాలి. కిరాణాలోకెళ్ళి మనం ఒక పేస్ట్ చూసామనుకోండి, కోల్‌గేట్ పేస్ట్ చూసామనుకోండి, మరి సుమారుగా 50 గ్రాములే మరి రూ. 45, రూ. 30 ఉంటుంది. అలాగే 100 గ్రాములొచ్చేసి ఒక రూ. 60, రూ. 70 ఉంటుంది. మరి దీనికి మనకి రూ. 70 ఉన్న వస్తువుని మనకేమైనా తగ్గిచ్చిస్తున్నాడా? ఇవ్వటం లేదు. అది మనకి ఒక మంచి నూనె ప్యాకెట్ మీద రూ. 100 ఉందనుకోండి, మనకేమైనా తగ్గిచ్చిస్తున్నాడా? 5 పైసలు కూడా తగ్గించడు. అలా మన కంపెనీ మనకి 20% అని చెప్పంటే, నేను అంతకుముందు ఒక 500కి, ఒక రూ. 1000కి తెచ్చుకునే సరుకుల్ని ఖచ్చితంగా మన వెస్టేజ్ షాప్‌లో 100 పీవీ చేయకి నేను ఫస్ట్ నుంచే నేను కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే మరి జూమ్‌లో ఉన్న వారందరూ కూడా నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటున్నంటే, ఈ మనం చేస్తేనే మనం కంపెనీ ఇచ్చే లాభాలను మనం పొందుతాం. యెస్ ఆర్ నో? కనుక మరి అప్పట్లో 100 పీవీ చేయటం మొదలేసుకుంటూ అలా నేను మా కుమారుడికి ఐడీ యేసాను. అలాగే నా పెద్ద కూతురికి ఐడీ యేసాను. నేను ఐడీ యేసుకొని ఈ ముగ్గురికి కూడా మరి కూతురికి కావాల్సినవి కూతురికి కొని పంపించాను. కొడుక్కి కావాల్సినవి కొడుక్కి కొని పంపించాను. సరే డబ్బులంటే అది దేవుడు నాకిచ్చి వాళ్ళని అడగకుండానే నేను ఇచ్చి పంపించాను. అలా అయ్యాక మరి నేను సినిమా హాల్‌లో మీటింగ్ పెట్టారన్నారు గదా! ఆ మీటింగ్‌లో ఇన్నాను. మరి దీనిలో భాగంగా మరి కనెక్ట్ అయ్యాను. వాడుకుంటున్నాను. వాడుకుంటూ వచ్చాక ఈ కొన్ని నెలలు వాడాక కరోనా ప్రభావం వల్ల పెనగంచిప్రోలులో షాప్ తీసేశారండి. మళ్ళీ బ్రేక్ అయ్యారు. బ్రేక్ అయ్యాక మరి ఈటికి కనెక్ట్ అయ్యి ఉన్నాం గదా! ఇక ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలీదు. సరే ఈ కరోనాకి బయట తిరగనీయట్లేదు కాబట్టి సార్ మా గురువుగారు రత్నశేఖర్ గారు ఒక 2 నెలలు తర్వాతనే వచ్చారు. సరే ఎప్పుడైనా సరే మరి సొంత సొంత కుటుంబంలో కూడా అంత ఆప్యాయతగా ఉండరు సార్. ఎందుకంటే నేను సార్‌తో పొగిడినా సరే తక్కువే. ఇది పొగడటం కాదండి. నా గుండెల్లో ఉన్న మాటండి అది. ఎందుకంటే అంత ప్రేమగా పలకరించడం గానివ్వండి, అలాగటం గానివ్వండి, అంత ఆప్యాయతగా మమ్మల్ని నడిపించారు. మరి మీరు మరి కొంటనే ఉన్నారా? వాడుతూనే ఉన్నారా? అని చెప్పంటే, సార్ లేదు సార్. మరి పెనగంచిప్రోలులో షాప్ మూసేశారు. ఒక 2 నెలలు, 3 నెలల నుంచి మరి మన ప్రొడక్ట్ నాకు దొరకట్లేదు సారు. వాడుకోవట్లేదు సార్ అన్నా. ఎందుకంటే అప్పుడు వాడుకోవటమే మరి మా ప్రసన్నరావు గారిని మరి ఒకవేళ అడిగితే చెప్పేవారేమో గాని, నేను ఆయన గారిని అడగానో లేదు. ఆయన గారు కూడా చెప్పనో లేదు నాకు. దీనిలో మరి డ్రాప్ అయ్యాము. తర్వాత మా గురువుగారొచ్చి చెప్పారు. మనకి నందిగామ ఉందండి, మధుర ఉందండి షాప్ అని చెప్పన్నారు. సార్ కొనుక్కొచ్చుకోలేదు. మరి తక్షణమే నేనెళ్ళి మరి నందిగామ గాని, మధుర గాని తెచ్చుకుంటాను సార్ అని చెప్పని, అప్పుడు నందిగామ కూడా నాకు కొంచెం దగ్గర, మధురెళ్ళి తెచ్చుకున్న ప్రొడక్ట్. వాడుకున్నాక మళ్ళీ ఒక వారానికొచ్చారు. వారం వచ్చేవారు సార్ మా గురువుగారు. ఓపిక ఉందంటే అంత ఓపిక దాన్ని మేము తూకం వేయలేమన్నట్టు. వారం వచ్చేవారు. తెచ్చుకున్నారా సార్ అని చెప్పంటే, సార్ అంటే సార్ అని బాగా పిలవండి అంటే భలేవారు సార్. మీరు మాకంటే పెద్దవారు. అలాగనే మీరు మరి మన కంపెనీలో ఉన్న మన వెస్టేజ్ అనే కంపెనీలో ఉన్న మర్యాద ఏంటంటే సంబంధం లేదు. అలాగే ఉద్యోగస్తులని సంబంధం లేదు. ప్రతి వారిని కూడా ఆడవారిని మేడం అంటాము. మరి మగవారిని సార్ అంటామండి. అంతేగాని మరి నిండుగా పిలవటం కూడా కాదు సార్ అని చెప్పినని అన్నారు. సరే ఏదైనా సార్‌తో స్నేహం చేయటాన నాకు కూడా అర్థమైంది.
సరే సార్ అనుకుంటూ ఉండేవాడిని. మరి మీరు ఎలాగో ఇంట్లో కావాల్సినవి వాడుకుంటున్నారు గనక మరి ప్రతి వారికి కూడా నేను పేస్ట్ ఇచ్చాను, రిలీఫ్ పెయిన్ క్రీమ్ ఇచ్చాను, అలాగనే టీ పొడి ఇచ్చానని చెప్పని మీరు అంటున్నారు కాబట్టి దీంట్లో విషయం చెప్తాను సార్, మీరు వింటారా అన్నారు. సార్ మీరు చెప్తే మేము వినకపోవటం ఏంటి సార్, చెప్పండి సార్ అన్నాను నేను. దీనిలో భాగంగా మరి మీరు ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చుకొని మరి దీన్ని బిజినెస్ చేస్తే మీరు ఇంకా నలుగురికి చెప్తే మీకు ఇన్కమ్ వస్తుంది అన్నారు. దీంట్లో నేనేమన్నానంటే అప్పుడు, సార్ మరి నేను 1వ తరగతి చదువుకున్నానులే కానీ నాకు రాయటం రాదు సార్, మరి వాటిని లెక్కలేయటం కానీ రాయటం కానీ మరి ఎవరికైనా ఏదైనా ఇచ్చానా తేవాలన్నా మరి నాకు మరి రాయటం తెలియదు కాబట్టి చేయలేను సార్ అన్న. భలేవారు సార్, దీనికి రాతలతో పని లేదు, మరి చదువుతో పని లేదు. ఎందుకంటే మీరు అప్పుడు ఇప్పుడు అప్పుడు 8 మంది అన్నారు, మరి మళ్ళీ ఇప్పుడు 6 అంటున్నారు. మరి ఇది సార్ దానికే నేను కనెక్ట్ అయిపోతాను. ఆయన 8 మంది అన్నారు కాబట్టి 8 మందికి పైన వేసాను ఐడీలు. ఆ ఐడీలు వేసిన దాంట్లో నేను మా ప్రసన్నరావు గారు బాబాయ్ మరి ఆ మనకి సినిమా హాల్లో మీటింగ్ ఉంది రమ్మని చెప్పంటే వెళ్ళాను. వెళ్ళి విన్నాక సరే వారు చెప్పింది ఏదో నాకు అర్థం కాకపోయినాక పళ్ళు కడుక్కునే పేస్ట్ కి నేను కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయి ఎమ్మటే నేను మరి ఐడి వేశాను. మా అప్లైన్ గారు ప్రసన్నరావు గారికి లైఫ్ లైన్ పాపారావు గారు. అప్పుడు పాపారావు గారు నా ఐడి పాపారావు గారి కింద వేసుకున్నారు. సరే ఏది వేసినా సరే ప్రసన్నరావు గారే చెప్పారు, అది వేశారు. దీనిలో భాగంగా మరి నువ్వు కొనుక్కున్నట్టే మరి మళ్ళీ నువ్వు ఒక 6గురికి చెప్పేసి కొనిపిస్తే మంచి ఇన్కమ్ వస్తుంది అన్నారు. మరి మంచి ఇన్కమ్ అయినా ఏ ఇన్కమ్ అయినా మరి మీరు చెప్తే మరి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పంటే నేను చేస్తాను సార్ అని చెప్పానని మరి అప్పుడు ఒక 6 నెలలు సుమారు దాటిపోయాక నేను ఈ యొక్క బిజినెస్ లోకి వచ్చాను సార్. మార్చి 18వ తారీఖు 2022 సంవత్సరంలో నేను ఈ బిజినెస్ మరి నేను మొదలు పెట్టాను. దీనిలో భాగంగా సార్ ఏం చెప్పారు, మరి మీకు వ్యవసాయ భూమి ఉందంటున్నారు, మీరు వ్యవసాయాన్ని గురించి ఏ రైసి అగ్రి ప్రోడక్ట్ సేల్స్ చేయొచ్చు, మరి చెప్పి రైతులకి ఇప్పించవచ్చు. అలాగనే హోమ్ ప్రోడక్ట్ ప్రతి వారికి కూడా, ఎందుకంటే మీకు మాట్లాడటం విధానం తెలుసు కాబట్టి మీరు ఎవరితోనైనా చెప్పగలరండి అని చెప్పారని అన్నారు. సరేనని చెప్పని ఈ పట్టాల బిజినెస్ ఉంది కదా, నాకు పట్టించి అమ్ముకునేవాడిని కదా. దీనిలో మాకు లక్ష్మీ సైదులు గారు చిన్న కనెక్ట్ ఉంది నాకు. ఫస్ట్ మరి మా సైదుల్ గారి యొక్క భర్త మరి సార్ సైదుల్ గారు మరి ఇట్లా మంచి నెంబర్ 1 ప్రొడక్ట్ ఉంది, మరి దీంట్లో భాగంగా మీరు కూడా మరి మీరు కూడా బిజినెస్ చేయొచ్చండి, దీంట్లో ఆరోగ్యానికి వాడుకోవటానికి మంచి ప్రొడక్ట్ ఉంది. ఎందుకంటే సైదుల్ గారిని చాలా మంది మరి మా టీంలో చెప్తున్నాను నేను. సరే సారు మరి సార్ వాళ్ళకి తెలియకపోవచ్చు, మేడంకి తెలియకపోవచ్చు, అయితే 1 డే వర్క్ షాప్ లో కూడా చూస్తుంటారు. ఆయన కొంచెం హెవీగా ఉంటారు. సార్ మీరు వెయిట్ లాస్ అవ్వటానికి మరి మంచి చక్కని ప్రొడక్ట్ ఉందండి, ఆ ప్రొడక్ట్ ఎస్లిమ్ క్యాప్సిల్, ఎస్లిమ్ షేకు, మరి అలాగనే ప్రోటీన్ పౌడర్, ఎస్లిమ్ టీ ఆయిల్ మాకు మా గురువు గారు చెప్పారు, ఇటు వాడితే వెయిట్ లాస్ అవుతామని చెప్పారు. మరి నేను మా పెద్దమ్మాయికి కొనిపించి ఇచ్చానండి. నేను వెస్టేజీ ప్రొడక్ట్ లో దరిదాపుగా ఒక 20-25 ప్రొడక్ట్లు నేను నా ఇంట్లో వాడుతున్నానండి. మరి ఏ ప్రొడక్ట్ అయినా వాడకుండా ఎవరికి ప్రతి వారు కూడా మరి ఇదేదో బిజినెస్, మనం బిజినెస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తో కొంతమంది వస్తున్నారు. వాడని వారు కూడా కొంతమంది ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు, అలాగనే స్తోమత కలిగిన వారు ఉంటారు. మరి
ఈ ఎందుకులే మనకి ఇప్పుడు ఎక్కడో మనం చూడని కంపెనీ ఏదో మనం బిజినెస్ చేద్దాం లేదో మనకి పని ఉందని చెప్పని బ్యాక్ అవ్వచ్చు. అలా కాదండి. మనం ఎప్పుడైనా మనకి మన అప్లయన్స్ చెప్తుంటారు. ముందు మీరు ఎందుకంటే నాకు చెప్పటం కూడా రాదు సార్. ఎందుకంటే పదే పదే అంటున్నాం కాబట్టి దాన్ని నేను మాట్లాడగలుగుతున్నాను నేను. ముందు మనం వాడాలి. తర్వాత ఎదుటి వారికి చెప్పాలి. ఇంగ్లీష్‌లో చెప్తారు. మరి నాకైతే తెలీదు కాబట్టి మరి నేను చెప్తున్నా. ఎదుటి వారికి చెప్పాలి. అలాగనే ఎవరెవరికి కావాలని చెప్పనేది మనం లిస్ట్ రాసుకోవాలి. మరి మనం ప్రతి టైంలో కూడా మనం కలవాలి. మరి కలిసి చెప్పి ప్లాన్ చెప్పాలి అని చెప్పని మా గురువుగారు చెప్పేవారు. అలాగనే మా అప్లైన్ గారు కూడా ఆ బోర్డు మీద రాసి చెప్పేవారు. మరి ఏ బోర్డు మీద రాసి చెప్పినా ఇంటనే గాని నాకు మరి ఆ ఇంగ్లీష్‌లో చదవటం రాదు. అలాగనే రాయటం అంటే అంతకంటే రాదు. వాడుకుంటూ ప్రతి వారికి చెప్పుతూ మరి నేను ఆ టైంలో ఒక 8 మందికి ఐడీలేసాను. ఆ 8 మంది ఐడీల్లో మరి ఫస్ట్ వచ్చేసి సైదుల్ గారు అలాగనే మరి మల్లికార్జునరావు గారు, అలాగానే మరి నాగేశ్వరరావు గారు, ఇంకా మరి ఒక భద్రయ్య గారని ఉన్నారు. తొట్టిపూడి భద్రయ్య గారు. ఆయన ఒక రైతు. ఆ రైతుకి నేను అగ్రి ప్రొడక్ట్ ఇచ్చి ఆయనకు కూడా ఐడీ ఏసాను. ఇలా నా తెలివితో చాలా మంది రైతులు మరి వారి ఐడీ మీద తీసుకొచ్చి ఇచ్చి ఇన్కమ్ అమౌంట్ తీసుకున్నాను. అలా అలా నడుస్తూ వచ్చాను సార్ నేను. దీనిలో భాగంగా మనకి మరి ఐడీలేసిన వాళ్ళు కొంతమంది అయ్యారు. కొంతమంది మరి ఐడీలు అలాగైతే ఉన్నాయి. నేను ఆ ముగ్గురు ఇక వచ్చే ఐడీలు వేసుకుంటూ వారిని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. మరి బ్రాంచ్ అయ్యాను. ఎందుకంటే నేను బ్రాంచ్ డైరెక్టర్ సినిమా హాల్లో ఫస్ట్ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏదో వచ్చి వాడున్నాను. ఇలా వాడుకుంటూ ఉన్నాక మరి నేను 10% వచ్చానండి. మళ్ళీ సినిమా హాల్లో మరి మళ్ళీ పిలిచారు, వెళ్ళాను. వెళ్ళాక అక్కడ మరి వారికి చేసే వారంతా బిజినెస్ చేస్తున్నారు. మరి కంపెనీ థియరీలు ఆ సిస్టమ్ మరి కాబట్టి మరి నేనైతే ఇప్పుడు 8% 12% అండి. అప్పుడు మరి 8% ఉందో లేదో కానీ నేనైతే 10%కి వచ్చానండి. దరిదాపుగా మరి నర్సు ఆశా వర్కర్ వచ్చారు, చాలా మంది ఆర్ఎస్ కూడా వచ్చారు. ఎందుకంటే ప్రతి వారిని కూడా మరి ఒక మంచి మీటింగ్ మాత్రం నెంబర్ 1 గా మరి జనాన్ని సమీకరించేవాడు. మరి ఆ దానిలో నేను 10% వచ్చాను కాబట్టి మరి కొంత మీటింగ్ అయిపోయాక నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. సరే గురుస్వామి గారు మీరు ఇట్లా అన్నాను. వెళ్ళాక మరి వారు ఆ ప్లాన్ లో ఉన్నదో తెలియదు కదా సార్. మరి దీనిలో మరి మీరు 10%కి వచ్చారండి. ఇక్కడ లెవెల్స్ ప్రకారం మీరు 10%కి వచ్చారు. మీరు 10%కి అచీవ్మెంట్ అయ్యారు కాబట్టి మేము ప్రమాణం చేస్తున్నాం అని చెప్పని ఒక చాలువ మెడలో దాడేశారు సార్. చాలువ కప్పారు. ఏంటి నేను కొనుక్కుంటే ఇది ఎక్కడా లేదు అని చెప్పి సార్ అసలు కొనుక్కుంటే చాలవాలు వేస్తారా దండలు వేస్తారా సార్ అన్న. కొనుక్కుంటే అని కాదండి, ఇక్కడ లెవెల్స్ వస్తే దండలు వేస్తారండి. మరి ఆ లెవెల్స్ మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని సన్మానిస్తున్నాము చెప్పారని అన్నారు. సరే ఆ మెల్లో దండేసి చలవ కప్పాక నా మనసు అయితే ఎందుకంటే నేను మరి నా వయసు 60 అప్పుడు 64 సంవత్సరాలు అండి. ఏది దండేసి చాలా చెప్పిన టైంలో నా వయసు వచ్చేసి సుమారుగా 65 దగ్గర ఉందండి. మరి దీంట్లో నేను ఎంతో కాలం దరిదాపుగా
40 సంవత్సరాలు మరి నేను ఎంతమందికో పనిచేశాను, మరి ఎంతమందినో చెప్పించాను, కానీ నాకు ఒక శాలువా కప్పి సన్మానించిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే ఇల్లు వారండి దాన్ని నేను వాడిని ఎక్కించకూడదు. ఎందుకంటే అప్పుడు నేను ప్యాంట్లు వేసేవాడిని కాదు. ఒక లుంగి, ఒక చొక్క, ఒక బన్ని, ఒక టవలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అదే నేను 10,000గా భావించి చాలా సంతోషంగా ఇచ్చేవాడిని. కనుక బట్టలు అయితే ఇచ్చేవారులే కానీ దీంట్లో నేను ఎంతకాలంగా నేను ఎంతమంది రైతులకి నేను మరి ఎంతో వ్యాపారస్తులకి పనిచేశాను, కానీ నాకు దండ వేసి చాలా పేరు అని చెప్పని ఎంతో ఉప్పొంగి చెల్లించిపోయా సార్. నేను ఆహా ఏదైనా ఈ వెస్టేజీ కంపెనీలో ఏదో ఒక మహత్వం ఉందని చెప్పి అప్పుడు అర్థిస్తున్నాను. అయితే ప్రొడక్ట్ వాడుకుంటే మంచి ఆరోగ్యం వచ్చేదిలే, కానీ ప్రొడక్ట్ వాడుకుంటూ మనం అచీవ్మెంట్ మనం డెవలప్ అయ్యి మనం లెవెల్స్ వస్తే ఇంత ఆయుధంగా మనకి చాలాలు కప్పి దండలేసి పూలు ఆహ్వానిస్తారనే సంగతి తెలియదు. కాబట్టి దీంట్లో ఏదో ఉందనుకోని చెప్పని నేను ఆ బిజినెస్ ని కొంచెం స్పీడ్ తర్వాత ఒక నెల 2 నెలలకి నేను డైరెక్టర్ లెవెల్కి వచ్చేసా సార్. నేను అంతకుముందు మరి మీటింగ్కి వచ్చి మా ప్రసన్న గారిని బెంచర్ దగ్గర మరి నిర్మలా గవర్నమెంట్ దగ్గర మన డిఎల్టీ ఉందండి, ఆ షారే పెట్టేవారు అప్పుడు మీటింగ్. మామూలుగా ఒక 2 సార్లు వచ్చాను అక్కడ టెస్ట్ మనీలు విన్నా బాగానే ఎలా చేస్తున్నాను. కాబట్టి నేను చదువు రానివాడిని అయినా సరే వారు చెప్పి ఒక ముక్క రాసుకుంటా ఉండేవాళ్ళు. ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడితే ఇది, ఈ ప్రోడక్ట్ వాడితే ఇది తగ్గిద్దంటే అది నాకు గుర్తుండదు అని నాకు వచ్చిన మోతాదులో నేను ఏదో రాసుకునేవాడిని. అలా 2-3 మీటింగ్లకు వచ్చాక ఆ తర్వాత నేను బ్రాంచ్ డైరెక్టర్ కి అచీవ్మెంట్ అండి. బ్రాంచ్ డైరెక్టర్ అయితే సుజాత ఫంక్షన్ హాల్లో గొప్ప మన 1 డే వర్క్ పెట్టారు. అంతకు ముందు వర్క్ షాపులకి రాలేదు కాబట్టి నాకు చాలా గొప్ప అనిపించింది. దానికి మన గురువులు సావు సారు, అలాగే మన గురువులు ఈశ్వర సారు, అలాగే జాస్వా సారు, మరి అప్పుడు పివి మహేష్ గారు రాలేదులే కానీ మరి కమ్మ శ్రీనివాసరావు గారు, చాలా మంది సార్. మరి ఆ మీటింగ్ లో మళ్ళీ నాకు ఎందుకంటే డైరెక్టర్ లెవెల్కి వచ్చేసాను కాబట్టి మరి మళ్ళీ నాకు చాలా కప్పి మళ్ళీ దండేసి ఇక్కడ అనిగిలపాట్లో అయితే మామూలుగా దండేసి చాలా కప్పారు. కానీ ఇక విజయవాడ సుజాత ఫంక్షన్ హాల్లో అయితే దరిదాపు ఒక 15 అడుగులు బార్లు పువ్వులు దంతు. ఎందుకంటే ఆయనకి చెప్పాలి కాబట్టి చెప్తున్నా సార్. నేను మరి ఇది వినేవారికి ఉందో నాకైతే తెలియదు, కానీ ఆనందం ఇంత మనకి అచీవ్మెంట్ ఉంది, ఇంత మర్యాద ఉంది అనే గౌరవంతో చెప్తున్నాను. అంత లెక్క పూజలు మరి అందరూ ఏళ్ళతోని వాళ్ళతోని నన్ను స్టేజ్ మీదకి పిలిచి మరి సావు సారు నన్ను మధ్యలో పెట్టి అలా హత్తుకొని మరి మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి మళ్ళీ మీరు ఈసారి వచ్చేసరికి సెలవు అన్నారు సార్. గారికి లెఫ్ట్ అయ్యారు. ఓకే, యాడ్ అయ్యారు. గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి. గురుస్వామి గారు మీ వాయిస్ రావట్లేదు. ఓకే, అడ్మిట్ చేసుకోండి ఒకసారి. అడ్మిట్ చేసుకోండి. వాయిస్ కట్ అయిపోతుందండి, కొద్దిగా బయటికి రండి. స్క్రీన్లోని వీడియో వీడియో చేయండి. ఓకే ఓకే ఓకే, ఓకే మాట్లాడండి. ఇప్పుడు కంటిన్యూ.
ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఓకే. దీనిలో భాగంగా మరి ఇలా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మన కంపెనీలో మరి చదువుతో పని లేకుండా, వయసుతో పని లేకుండా, అలాగే హైట్ తో పని లేకుండా, కలర్ తో పని లేకుండా, మరి నాలాంటి నిరుపేదకి గాని, ఇంకా నాకంటే ఇంకా నిరుపేదలు ఉన్నారండి దీంట్లో. ఎందుకంటే మన సార్ ఫంక్షన్ లో చూశాను, హ్యాండిక్యాప్డ్ సార్ వారిని ఇద్దరు చెరో ఒక పక్కన పెట్టుకొని నేను ఫోటో దిగటం కూడా జరిగింది సార్. ఎందుకంటే మరి ఇలాంటి నిర్భాగ్యుల్ని ఒక మరి ప్రతి వారు అంటారు, ఆ ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో తీసుకొచ్చే మన ఏదైనా కంపెనీ ఉందంటే స్వామి గారికి సిగ్నల్ ఉన్నది. గురుస్వామి గారు ఒకసారి మీరు సిగ్నల్ రండి. సిగ్నల్ ప్రాబ్లం, ఈ వాయిస్ రావట్లేదు. మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసి మాట్లాడాలి సార్, లేదంటే అలాగే మాట్లాడండి. హలో సార్. ఓకే సార్, కంటిన్యూ మాట్లాడండి. సారీ, థ్యాంక్ యూ. మరి ఇలా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మరి నాలాంటి వారు మరి ఇంత డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి వాడుకుంటూ 10 మందికి చెప్పుకుంటూ మరి నా టీంలో సార్ వినిపిస్తుంది సార్. టీంలో ప్రతి వారిని సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి. టీంలోకి వచ్చేది ప్రతి వారితో నేను అన్యోన్యంగా ఉంటూ మరి వారికి సలహాలు లేకపోయినా సరే, మాకు మా అబ్బాయిలో ప్రసన్నరావు గారు ఉన్నారు, మరి టీం వర్క్ ఎంతో చేస్తున్నారు సార్ వారు. మరి నేను చేసే పని చదువు రాకపోయినా నా ఎన్న మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది, మరి ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. ఓకే. మరి దీనిలో భాగంగా మరి ఇంతమంది ఇంత లెవెల్స్ వచ్చేసి ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నారంటే మరి మన కంపెనీ గ్రేట్ కంపెనీ అండి. మరి గ్రేట్ కంపెనీ కాదు, దీనిలో భాగంగా మరి నేను బిజినెస్ చేసుకుంటూ మరి నేను ఉపాధి హామీ పనికి వెళ్ళేవాడిని సార్. నేను ఉపాధి హామీ పనికి వెళ్తే పొద్దున్నే ఉపాధి హామీ పనికి వెళ్ళేవాడిని, ఆ తర్వాత వచ్చేసి పట్ల బిజినెస్ చూసుకునేవాడిని. ఈ ఉపాధి హామీ పని దగ్గర మరి మల్లికార్జునరావు గారు అనే ఒక మన లీడర్, ఆయనకి పొలం ఉందండి. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి, అక్క మీకు ఉంటే మన దగ్గర మంచి చక్కని అలోవేరా మరి పెళ్ళైనా ఉండి మరి వాడుకుంటే గ్యాస్ మాత్రం ఉంటే మతమా అయిపోతుంది. మరి ఎవరైనా సరే ముందుగా గురుస్వామి గారు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఓకే, చూడండి, మీకు ఇబ్బంది ఉంటే ఇన్కమ్ ఇవన్నీ కూడా చెప్పండి. మరి ఇచ్చుకుంటూ చెప్పుతూ మరి నేను నడుపుకుంటూ వస్తూ మరి మల్లికార్జున అనే ఒక మన డిస్ట్రిబ్యూటర్ వచ్చారని చెప్పాను. అన్నయ్య మరి ఎలాగైతే ఆరోగ్యం వాడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది, అలాగే మన వ్యవసాయానికి వాడుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మరి అలాగే మన ఇంట్లో వాడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని చెప్తే
సరే పలానా సంగతి ఏమో కానీ మరి మీ ఇద్దరు ఫ్రెండ్స్ పని చేసేటప్పుడు మరి దానిలో భాగంగా మా మరి మా అయితే ఉన్నాను కాబట్టి మరి తగ్గితే ఇస్తారా అని చెప్పారని అడిగారు. చాలా సార్ మరి మాట్లాడండి, వినిపిస్తుంది. నేనేం చేయట్లేదు. సరే మరి దాని మీద నేను వారికి ఆ ప్రోడక్ట్ సార్ని పిలిచి మరి మన రతన్ శేఖర్ గారిని మా గురువు గారిని పిలిపించి మరి ఆ సప్లిమెంట్ రాపించి ఇచ్చామండి. దీనిలో మంచం మీద కరోనా యాక్సిడెంట్స్కొని ఆయన లేకపోక 3 నెలలు అవుతుందట. ఆయనకి తాగుడు కూడా పట్టలేదు. మరి వాయిస్ రావట్లేదు కృష్ణ గారు, మీరు ఆగిపోయింది చూడండి, మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉందనుకుంటా. మరి మంచంలో కదలలేని ఆయన, తాగుడు పోని ఆయన మరి సార్ని పిలిచి మరి సజెస్ట్ చేపించి మరి అపాయింట్మెంట్ రాపించామండి. ఒక 6 ప్రోడక్ట్ రాశారు. మనకి స్పెల్లినా ఒకటి, శ్రీభక్తాను, ప్లాక్టాను, జ్ఞానోధర్మ, మరి క్రిల్లాయు, మరి ప్రోడక్ట్ మనకి ఒక 7-8 రాశారు. ఆ ప్రోడక్ట్ తీసుకొని ఎమ్మటనే చెప్పని స్టార్ట్ చేసామండి. సార్ లేవట్లేదు అంటున్నారు, పరిస్థితి ఏందని చెప్పని ఏమి లేదు సార్ తాగడని చెప్పారు. ఏదైనా జావైనా కాసి మరి ముందు పట్టులోకి వెళ్తే మనకి సప్లిమెంట్ ఇవ్వాలని చెప్పానంటే అప్పుడు ఆ గ్లూకోజ్ మనకి సగ్గుబియ్యం వాటిని జావలాగా కాసి తాపించి సప్లిమెంట్ వేయించామండి. మరి మంచం మీద నుంచి కదలలేని ఒకటి డాక్టర్లు కూడా కుటుంబం ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మరి చాలా హాస్పిటల్కి తిప్పారంట. మరి ఒక 70,000-80,000 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి డాక్టర్లు కూడా మరి ఈయన అయితే బతకడు, తీసుకెళ్లి సరే 10 రోజులుండా 15 రోజులుండా చూసుకొని మరి కాలం తీరాక పారేయండి అని చెప్పని పంపించేశారంట. ఆ విషయం నాకైతే తెలియదు. దీనిలో లేవట్లేదని చెప్పంటే సార్తో సజెస్ట్ చేపించి సప్లిమెంట్ ఇప్పించాము. ఈ సప్లిమెంట్ ఇప్పించిన ఒక 2 రోజులు 3 రోజులకి సార్ మంచంలో కూకుల్ని అసలు కదలలేని వాడు లెగిసి కూకోవటం స్టార్ట్ చేశాడు. ఒక వారం లోపల సార్ చాలా మరి గొప్ప విషయం సార్ ఇది మనకి. మరి ఒక వారం తర్వాత అటు నుంచి ఇటు లెగిసి మంచంలో కూకోవటం జరిగింది. ఒక 15 రోజుల తర్వాత మరి అన్నం తింటూ కర్ర మీద అటు ఇటు తిరగటం జరిగింది. ఒక నెల వాడేసరికి బాత్రూమ్కి అతని పోవటమే జరిగింది. అలా ఒక నెల 15 నెలలు వాడాడు సార్. 3వ నెల వచ్చాక సైకిల్ వేసుకొని ఊళ్ళో తిరుగుతున్నాడు సార్. ఆయన చూసి నేను ఎంతో తరించిపోయాను. అయ్యో నేను చేసిన సాయం ఇది ఎంత గొప్పదో అని చెప్పని నాలో నేనే మురిసిపోయి ఏం సార్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పంటే మరి మా గురువు గారు రతన్ శేఖర్ గారిని ఒక దేవుళ్లాగా పూజిస్తారు సార్ ఇప్పుడు కూడా. ఎందుకంటే మరి సావంచుల్లో నుంచి లెగిసి మరి ఊళ్ళో సైకిల్ తొక్కుతూ తిరిగాడు. అలాగనే నేను మన జూన్ జూలైలో మరి మాకు నాట్లు మొదలయ్యి సైకిల్ వేసుకొని సార్ అని చెప్పని ఆడికెళ్ళి వస్తున్నానని చెప్పిన అడిగాను. నేను అడిగితే నేను పొలంకాడికి వెళ్ళి వస్తున్నా అల్లుడు గారు, మోటార్ వదిలి వస్తున్నాను దమ్ము అంటే నువ్వు పొలంలో కూడా తిరుగుతున్నావు అని చెప్పని ఆశ్చర్యపడి నేను ఒక వీడియో తీసుకున్నా సార్. మనిషి
మరి అలాగే ఈ వ్యాపారమే వృద్ధి చెందటం కాకుండా టీము కూడా అంచెలంచెలుగా మరి మా టీములో మరి ఎందుకంటే మరి మా లక్ష్మి సైతుల్ గారికి మరి మాకంటే ముందే స్టార్ డైరెక్ట్ మరి కార్ తీసుకొచ్చారు. మొన్న 11వ తారీఖు కార్ లాంచింగ్ కూడా జరిగింది విజయవాడ. మరి మన సుజాత ఫంక్షన్ హాల్ దగ్గర సాహు గారు, ఈశ్వర్ గారు, అలాగనే జాస్వా గారు చాలా మంది వచ్చారు సార్లు. దీనిలో ఎందుకంటే నా లైఫ్ లైన్ లక్ష్మి గారు మరి ఇక్కడ బిజినెస్ చేయటం ముఖ్యం. నేను సంవత్సరం నుంచి ఉన్నాను, 4 సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు ఇన్కమ్ రావట్లేదని కాదు. ముఖ్యం ఏంటంటే ఐదు కాడ నుంచి ఎంత పడతామో మనం అంత పోతాం. నేను అప్లైన్ మా ప్రసన్నరావు గారు మరి మా ఇద్దరికి కూడా కారులు రాకుండా మరి మా లక్ష్మి గారి కారు వచ్చిందంటే మరి చాలా ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రశాంత్ గారి వాయిస్ బ్రేక్ అయిపోయింది. మరి దీంట్లో భాగంగా మరి సెలవు డైరెక్టర్లు అయ్యారు, అలాగే గోల్డ్ డైరెక్టర్లు ఉన్నారు. మరి ఎంతో మంది టీములో బాగా వృద్ధి చెందుతూ మరి ముందుకు సాగుతున్నారు సార్. దీనిలో నేను కూడా మరి పోయిన నెల ఏప్రిల్ నేను మార్చ్ ఇది ఏప్రిల్ సార్, రేపు మే నెలకి నాది 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా మరి మే నెల 25వ తారీఖు నా కుమారుడు బర్త్డే సార్. ఆ కుమారుడు కారు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పనే సంకల్పంతో నేను బాగా కష్టపడి పనిచేస్తుంది సార్. మరి ఆ కళ నెరవేరటానికి నేను సామాన్య సార్ నాది. అలాగే ఇవాళ కారు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారంటే అది మన కంపెనీ యొక్క మరి ఘనత సార్. అది మరి పడిపోయిన సావంచుల్లో ఉన్న కేసర రాములు గారిని బతికించిన సఫలం మరి మన గ్రేట్ లీడర్ మన ఫౌండరీ గౌతమ్ బాలి గారికి శతకోటి వందనాలు చెప్పాలి సార్. శతకోటి వందనాలు కాదు, ఎన్ని కోట్ల వందనాలు చెప్పినా సరే తక్కువే సార్. ఎందుకంటే మరి అంత మంచి మార్గాన్ని ఇస్తూ మరి ముందుకు సాగుతుంది మన కంపెనీ. మరి కంపెనీ ఎంత గ్రోత్ అవుతుందంటే ఆ కంపెనీ గ్రోత్ దాని మూలాన మరి నాలాంటి వాళ్ళు కూడా గ్రోత్ అవుతున్నారు. మరి మా లక్ష్మీ సైదులు గారికి 50,000కి సెలవు మళ్ళీ వాయిస్ అయింది. మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. సిగ్నల్ ప్రాబ్లం సార్. మరి దీనిలో భాగంగా మరి గౌతమ్ బాలే గారికి కోటి వందనాలు సార్. ఎందుకంటే మరి దేవుడు అనే మహానుభావుడు మరి ఆయుష్ ఇస్తే మరి ఆ ఆయుష్ ఉంది కాబట్టి ఎంత లావు సావంచులోకి పోయినా ఎంత లావు అయినా సరే మన సప్లిమెంట్ కి తగ్గిద్ది అనే ఒక నిదర్శనం రాములు గారితో వచ్చింది సార్. అలాగే నేను కూడా మరి ఒక 2 పర్లంగులు నేను నడలేని వాడిని. మరి మన కుకింగ్ ఆయిల్ మూలాన నేను మరి ఆయాసం తగ్గింది. మరి ఇలాగా నేను మరి బ్రాంచ్ అయిన కరోనా ఈశ్వర్ గారు సాగు గారు చెప్పింది ఏంటంటే సప్లిమెంట్ వాడుకుంటే కరోనా కూడా రాదని అన్నారు.
ఇప్పుడు సార్ మీరు చూసిన మరి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ రావట్లేదు. సార్, మళ్ళీ ఏందో వచ్చింది ఇప్పుడే. ఓకే సార్, మాట్లాడండి. పరిస్థితి సార్, మరి దీనిలో భాగంగా మనకి ఆ మరి ఎంతలో రోగాన్నైనా తగ్గించడానికి మన సప్లిమెంట్ లో అంత దమ్ముంది సార్. దీనిలో నేను వాడుకుంటున్నాను. ఆ కరోనా రాదని చెప్పనే ఒక మాట కోసం నేను ఆ టైం నుంచి శ్రీభక్తాను వాడుకోవటం స్టార్ట్ చేసే సార్. ఎందుకంటే శ్రీభక్తాను, ఫ్లాక్స్ ఆయిల్ అప్పటి నుంచి వాడుకుంటూ కొన్ని నెలలు వాడాక ఫ్లాక్స్ ఆయిల్ అయితే కట్ చేశాను సార్. శ్రీభక్త ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉంటా సార్ శ్రీభక్త. ఎందుకంటే గ్రేట్ లీడర్ చెప్తారు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది శ్రీభక్త అని చెప్పని. మన సప్లిమెంట్ అన్నిటిలో కూడా శ్రీభక్త గొప్పదని చెప్పమూలాన ఆ గొప్పదాన్ని నేను వాడుకుంటూ నేను కూడా మరి 65 సంవత్సరాలు దాటిపోయినా సరే మరి ఒక గొప్ప వాళ్ళలాగా మంచి ఆరోగ్యంతో ఉంటున్నా సార్ నేను. మరి దీనిలో నేను ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 271 రూపాయలు సార్. మరి నా హైయెస్ట్ ఇన్కమ్ చెక్ వచ్చేసి 40,068 రూపాయలు సార్. ఈ నెలలో రేపు మే నెల 25వ తారీఖుకి కార్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను ఒక్కటి కాదు సార్, నా టీంలో మరి 2025 జనవరి వచ్చేసరికి ఒక 10 మందికి కార్లు ఇప్పించాలని, అలాగే ₹1,00,000 ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ ఇప్పించాలనే డ్రీమ్ తో మరి మా అప్లైన్ ప్రసన్నరావు గారి యొక్క సహకారంతో, అలాగే మా గ్రేట్ లీడర్ మరి డైనమిక్ కింగ్ విజయవాడ బొబ్బిలి పులి మా రత్నశేఖర్ గారు, ఆర్ఎస్ రత్నశేఖర్ గారు అంటే అందరికి తెలిసిందో తెలియదో మా టీం ఆసండి హెడ్ మా గురువు గారు రత్నశేఖర్ గారు. మరి వారికి ధన్యవాదాలు తెలుపు. ఓకే సార్, గురుస్వామి గారు మరి మా గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ మరి నేను ఈ సెషన్ ని సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంది. చదువుకుంటున్న తరగతి చేసేది కానీ అయినా సరే ఏజ్ అనేది 60 సంవత్సరాలు ఉన్నా సరే వెస్టేజ్ లోని ఎలా ఐడియా వేయడం రాకపోయినా మీకు 2 క్వశ్చన్లు అంటే చెప్పండి. మీకు ఎవరైనా చెప్పట్లేదా జాయిన్ అవ్వను ఎందుకని ఏమో చేయలేదు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది లేదా గురువు గారు? సార్ మిమ్మల్ని ఎవరు? గురుస్వామి గారు వినిపిస్తున్నా? మీరు చెప్పిన వెంటనే జనాలు అంతా విన్నారా? మీరు చెప్పిన వెంటనే అందరూ విన్నారా? నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. అందరూ జాయిన్ అయిపోయారా? అందరూ జాయిన్ అయిపోయారా? మీరు చెప్పిన జాయిన్ అయిపోయారా? మీరు ఇబ్బంది పడారా ఎప్పుడన్నా? ఎవరు పెట్టలేదని ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్. నేను ఎవరికి చెప్పినా కళ్ళు మూసుకొని జాయిన్ అయ్యారు సార్. నా లైఫ్ లైన్స్ మొత్తం నేను ఎలా అయితే జాయిన్ అయ్యానో ఆ అప్లైన్ గారికి నాకు కూడా అలా జాయిన్ అయిపోయారు సార్. సూపర్ సార్, సూపర్. సో మరి తొందరగా ఇయర్ అని ఇంకా కంపల్సరీ కొనవాలి అండ్ అలాగే కార్ తీసుకుంటున్నారు కాబట్టి 1 lakh ఇన్కమ్ వెళ్ళాలి. చాలా మందికి 1వ తరగతి కాదు, ఒక ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు మీరు ఉండాలి కంపల్సరిగా. సో లేటెస్ట్ ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనలోని చాలా కాన్ఫిడెంట్ ఉంది కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ లేదని ప్రాబ్లం లేదు. నాకు ఏజ్ ఎక్కువ ఫీలింగ్ నేను ఐడియల్ వేయడం కాదు, ఇవేవి లేదండి. ఆయన చూసిన సన్మానంలో ఆయన చెట్టు మారింది. ఆయన ఎంత తాపి పనులు చేశాం కానీ ఏదో బట్టలు పెట్టేవారు కానీ అంత రికగ్నిషన్ కానీ బెస్ట్ మైండ్ సెట్ మారాలంటే చాలా మంది అన్ని కూడా సరే చెప్పడం భయపడతారు. వీడియో ఆన్ చేసుకొని వైట్ షర్ట్ ట్యాగ్ అన్ని వేసుకొని సిస్టమేటిక్ గా వచ్చారంటే చాలా నేర్చుకోవాలి. అటు వ్యక్తులు చూసే కొంతమంది ఫాలో అవరు కానీ ఏం లేకపోయినా సరే ఈ రోజు 40,000 ఇన్కమ్ తీసుకున్నారంటే నిజంగా గ్రేట్.
సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గురుస్వామి గారు చెప్పిన దాని కదా కంపల్సరీ మీకు ఏం నేర్చుకున్నారు మీరు ఆనెస్ట్ గా చక్కగా మరి ఆయన విషయంలో ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే పెద్దవారు, వయసులో పెద్దవారు. కానీ ఇప్పుడు జూమ్ లో 1 year లో ఎవరు కూడా ఏజ్ వాళ్ళు మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడారు ఈయన, మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ గురుస్వామి గారు. అలాగే మీరు థ్యాంక్ యూ సార్. ఎంతో మందికి ఇంకా రోల్ మోడల్ ఉండి మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మీరు అసలు నెగిటివ్ మాట్లాడారు ఎక్కడ కూడా. నా కళ్ళు మూసుకొని జాయిన్ అవుతున్నారండి ఎవరన్నా అంటే మరి మీరు ఏం చెప్పుంటారు? మరి చాలా మంది ప్లాన్లు వింటారు, అన్ని వింటారు. ఇంకా నాకు చాలా అసలు లేదు. మీకు ప్రాబ్లం నెట్ ప్రాబ్లం చెప్పే మాట చూస్తే చాలా బాగున్నాయి. సో ఇంకా ముందుకి మంచి పొజిషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మి మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూత్ ఐకాన్ సార్ మీరు. చాలా అంటే ఈ రోజు సెషన్ బ్రేక్ వచ్చినా నాకు మీ సెషన్ లో ఏమర్థమైందంటే సార్ 65 years వచ్చిన తర్వాత ఇంతే లైఫ్, ఇంకొకరి మీద బేస్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి అనే థాట్ కాకుండా ఖచ్చితంగా నేను కూడా 100% మేలో కార్ తీస్తున్నానని చెప్పారు కదా సార్. ఆ వర్డ్ సూపర్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్, యూత్ ఐకాన్ గా నిల్చోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టెప్ కి ఒక ఆపర్చునిటీ. ఖచ్చితంగా మీరు చాలా మందికి రోల్ మోడల్స్. ఎందుకంటే మీరు కార్ తీసి ఒక డ్రైవ్ చేస్తే మీరు చాలా మందికి ఇంట్రెస్ట్ మళ్ళీ స్టార్ట్, పిల్లల మీద ఆధారపడకుండా ఇన్కమ్ మీరు వేరే వాళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి సార్. అది చాలా అద్భుతంగా ఉంది సార్. బ్రేకప్ అయితే ఏం లేదు, కానీ మీ లోపల ఇంటెన్షన్ ఏదైతే మీకు చెప్పాలనుకున్నారో, షేర్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన టీమ్ తో కమ్యూనికేట్ అయ్యి ఉన్నారు సార్. అద్భుతంగా ఉంది. మరి మిమ్మల్ని తీసుకుంటే ఈ రోజు 60 years తర్వాత ఖాళీగా ఉండడం కాదు, 60 years తర్వాత ఒక కొత్త న్యూ కెరియర్ స్టార్ట్ చేయాలని చెప్పి మాకు అర్థమైంది సార్. ఎందుకంటే నా టీమ్ లో కూడా అలా ఉన్నారు. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటారు సార్ మాట్లాడితే. మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతం సార్. ఎన్ని లక్షలు ఇచ్చినా కొన్ని ఏమో ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 వాల్యుబుల్ అండి. ఎక్సలెంట్ సార్. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. స్వామి సార్ 100%. సో అలాగే నా టీం కూడా అండి 1:6 1 lakh. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1:6 100% పర్సన్ టు పర్సన్. సో థ్యాంక్ యూ సార్. మాట్లాడుతూ 1 lakh పీపుల్ కి అయితే ఖచ్చితంగా 100% చేయిస్తాం సార్. అలాగే 2 lakhs పీవీతో మరి 4 lakhs rupees తీసుకోవాలని వెస్టీజ్ ఒక సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సార్. స్వామి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈయన చాలా మంచిగా మాట్లాడారు. సో ఎక్కడ నెగిటివ్ లేకుండా చక్కగా ఆయన చెప్పే విషయంలో ఏంటంటే ఈ బిజినెస్ లో అన్ని తెలిసినా కానీ ఏమీ అవసరం లేదు, ఎందుకు చేయాలో ఎలా చేయాలి ఒక్కరు కూడా అవ్వచ్చు అనే దానికి ఒక నిదర్శనం. సో మరి అది రన్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్ అవుతున్నప్పుడు ఫస్ట్ నేనే హ్యాండ్ రైస్ చేసి నేనే మాట్లాడాలని. గురువు గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ స్పీచ్ సూపర్ నిజంగా చాలా చాలా బాగా మాట్లాడారు. గురుగారు మీ గురించి నేను చాలా చెప్పాలి. ఈ జూమ్ లో ఉన్న 326 మందికి ఒక విషయం చెప్పాలండి. గురుస్వామి గారికి నాకు అసలు పరిచయమే లేదు, నా టీము కాదు, ఏమీ కాదు. ఒకరోజు అనుకోకుండా విజయవాడ మీటింగ్ లోని ఈ రోజు వచ్చిన ఖచ్చితంగా నేను నేర్చుకునేదాకా నన్ను ఫోన్ చేస్తూనే ఉంటారండి. నాకు కొద్దిసార్లు ఈయనకి ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, ఈయన ప్రతి చేసేస్తున్నారు అనుకున్నాను. కానీ కొద్ది రోజుల తర్వాత నాకు ఒక మాట అర్థమైంది. అసలు అంత పెద్ద ఏజ్ లోని ఇంత నేర్చుకోవాలన్న తప్పన ఉంది కదా, ఇలాంటి వాళ్ళకి నేర్చుకోకపోతే నా లైఫ్ ఎందుకు అన్న ఒక థాట్ వచ్చిందండి. నిజంగా అండి, ఎక్కడెక్కడ రైతుల దగ్గరికి వెళ్తారు, దానికోసం మాట్లాడిస్తారు. అంటే ఆయన ఒకటండి, చదువుకోలేదు కానీ నేను చదువుకోని ఆయన మైండ్ లో ఎప్పుడూ ఉండదండి. రైతు దగ్గరికి వెళ్తారు, ఆయన మాట్లాడకపోయినా మాట్లాడిస్తారు, మా చేత ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు. అయినా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఫొటోస్ పెట్టి గురుగారు ఇలా వచ్చిందని చెప్తారు. నిజంగా అండి, నా టీం వాళ్ళు ఎంతవరకు నన్ను ఉపయోగించుకుంటున్నా తెలియదు కానండి, ఈయనైతే మాత్రం 200% నా దగ్గర నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు. అలాగే ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానండి.
గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్, మన వెస్టీజ్ లో ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరికైనా ప్లాన్ చెప్పొచ్చు. సంకల్పం అంటే ఎక్కడైనా సరే సక్సెస్ సాధించవచ్చు. అంటే సార్ చాలా మంది వెళ్ళిన ప్లేసెస్ లో ఆల్రెడీ గురించి చేసి రిజల్ట్ రాదని చెప్పి వేసిన ప్రతాలకు కూడా వెళ్ళి తీసుకుని వచ్చండి. సో నాకు చాలా ఇన్స్పైర్ అయిందండి. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైతుని మహారాజు చేసే మహాయజ్ఞంలో మీరు భాగస్వాములుగా అయ్యి నాతో మనస్ఫూర్తిగా మీకు శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ జోస్ మీ మెంబర్స్ అందరు కూడా ఇలాగే కంటిన్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా డ్రీమ్ సరిగా 2020 డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ పీవీ దాటిస్తూ 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా కింద ఎవరైతే 6 members ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 lakh ప్లస్ చెక్ ఇప్పించాలండి. అలాగే ఖచ్చితంగా కొన్ని లక్షల ఎకరాల్లో మన వెస్టీజ్ ద్వారా పంటలన్నీ కూడా పండించాలి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి ఆహారం మన అందరం కూడా మన వెస్టీజ్ అందరూ కూడా ముందుగా తినాలి. దాని తర్వాత రాష్ట్ర ప్రజలందరూ అందించాలి. రైతు మహారాజు మహాయజ్ఞంలోనే మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గురుగారు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు నా టీం ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే బోస్ బాబు గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుస్వామి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ మేము చాలా సిగ్గుపడుతున్నాం సార్. 60 ఏళ్ళు కూడా ఎంత యాక్టివ్ గా చెప్తున్నారంటే అసలు తరగతి చదువుకొని తాజం చేసి, అలాంటిది మేము ఇంటర్మీడియట్ చదివి ఒక 33 years లో ఉండి కూడా ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నామంటే మేము ఎంత మెసేజ్ కంపెనీ బాగా అర్థం చేసుకోలేదు అన్నది ఈ రోజు మాకు అర్థమవుతుంది సార్. మీరు చాలా బాగా చెప్పారు సార్. అదేవిధంగా ఒక నడవలేని మనిషిని కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్ ద్వారా నడిపించారంటే అది మన గౌతమ్ బాయ్ దగ్గర ఇచ్చిన గొప్ప వరం సార్ మనకి. అదే విధంగా మన వ్యవసాయం గురించి అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి కూడా చాలా బాగా మన రిజల్ట్ వచ్చిందని చెప్పారు సార్. మీ టాప్ అప్ లైన్ రత్నశేఖర్ సార్, మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరు తొందరగా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పద్మప్రియ మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గురుస్వామి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. పివిఆర్ మహేష్ గారి టీం అండి, సివర్ డైరెక్టర్ ని. మీ స్పీచ్ చాలా బాగా చెప్పారు సార్. మీరు మామూలుగా 66 years కి రిటైర్మెంట్ తీసుకొని రామకృష్ణ అని కొంచెం అంత ఏమైనా పెట్టమ్మా తింటానని కొంతమంది పీపుల్ రిటైర్మెంట్ ఏజ్ సార్ మీది. కానీ ఈ ఏజ్ లో కూడా మీరు హుషారుగా అందరికి ప్లాన్లు చెప్తూ అందరిని చేర్పిస్తూ మన వెస్టీజ్ ఫ్యామిలీని ఇంక్రీజ్ చేస్తూ బాగా చేస్తున్నారు సార్. సార్ డైరెక్టర్ అయ్యారు, కంగ్రాచులేషన్ సార్. కారు కూడా తీరిపోతున్నానని చెప్తున్నారు. ఆ కార్ తీసి డ్రైవింగ్ ఫోటో కూడా మీరు గ్రూప్ లో పెట్టండి సార్. మీది స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు. చావు అంచుల్లో ఉన్న వ్యక్తిని కూడా మన వెస్టీజ్ సప్లిమెంట్స్ బతికించి నడిపించే అంటే గ్రేట్ సార్. గౌతమ్ బాలి గారికి చెప్పుకోవాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అండ్ గురుస్వామి గారు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ లో శరీరం కావచ్చు, మీ వాయిస్ లో మాట్లాడగలం కావచ్చు, చాలా అద్భుతం బాబాయ్. సూపర్ సార్, సూపర్. అసలు ఎలాంటి సెల్యూటింగ్ అదే విధంగా పాదాభివందనాలు. ఎట్లా ఉందంటే సెషన్ చాలా అద్భుతంగా ఉంది బాబాయ్. నిజంగా
నేను వాళ్ళ రైల్వే ఇప్పటికీ మీ స్టేషన్ నెట్వర్క్ ప్రాబ్లం అయినా కానీ మీరు ఎలాగైనా వినాలని బయటికి వెళ్ళి మరి వింటున్నాను. సో అంతా బాగుంది బాబాయ్. సో ఇది చదువు మీరు నిజంగా మీరు చదువుకొని పట్టభద్రుడు సార్. మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు సార్, చాలా అద్భుతంగా మాట్లాడారు. సో మహేష్ సార్ అడిగారు సార్, మీరు అంటే గురుస్వామి సార్ చెప్పిన స్టేషన్ ద్వారా మీరేం నేర్చుకున్నారు అన్నప్పుడు నేను నిజంగా నేర్చుకుంది ఏంటంటే సార్, సహనం, ఏకాగ్రత, దృఢ సంకల్పం, పట్టుదల సార్. ఇవన్నీ నేర్చుకున్నా సార్. అంత బాగుంది సార్, స్టేషన్ అయితే చాలా బాగుంది సార్. సూపర్ సార్. తప్పకుండా మీరు 100% రికార్డ్ కొడతారు సార్. ఒక యూత్ ఐకాన్ ఎలా అయితే యూత్ ఐకాన్ సార్, మీరు కూడా అంటే బ్యాక్ టు చూసుకుంటే అటు సైడ్ నుంచి చూసుకుంటే బ్యాక్ టు మీరు అటు నుంచి మీరు యూత్ ఐకాన్ సార్. అంత బాగా చేసిన అద్భుతంగా చెప్పారు సార్. ఇంకా హరీష్ సార్ చెప్పారు వ్యవసాయాన్ని మనం పండగ చేయాలన్నారు. సో ఆ విధంగా మనం వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, పండగ చేయాలి. సో స్టేషన్ అయితే సూపర్ సార్. గురుస్వామి సార్, గురుస్వామి అంటే పేరు అయ్యప్ప భక్తుల్లో గురుస్వామి అంటే టీం అందరికి ఒక హెడ్. సో ఇవాళ జూమ్ సెషన్ లో మీరు వాళ్ళు మాకు హెడ్ అయ్యారు సార్. గురుస్వామి ఎంత గొప్ప పేరు పెట్టుకున్న పాటలు కావచ్చు, కావచ్చు, స్పీచ్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు. సూపర్. ఈ అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అడ్మిట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్ గురుస్వామి గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సిహెచ్ దుర్గాభవన్ అండి, ఫ్రమ్ జగ్గేపేట. నేను ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. నేను జగ్గేపేట మున్సిపల్ ఆఫీస్ లో జూనియర్ అకౌంటెంట్ గా వర్క్ చేస్తూ మన జనవరిలో మెయిన్ మా టీం అయితే చాలా ఇన్స్పైర్ అవుతారు సార్. గురుస్వామి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు విద్య లేదు పాము అంటారు కానీ మేము డిగ్రీలు, ఎంఏలు, బీఈడీలు ఉన్నా కూడా మీ కింద అసలు దీనికి పని చేయాలి. ఈ దగ్గర మేము ఎంతో నేర్చుకుంటాం సార్. మిమ్మల్ని చూపించి మేము ఎంతో మంది మీరు ఈలో ఎంత చేస్తున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు మేము ఎంత హ్యాపీ అవుతామండి. మీరు ఎప్పుడు చెప్పిన ఒక సెకండ్ కాదు, ఒక వర్క్షాప్ చేస్తారు. మీ దగ్గర అంత నాలెడ్జ్ సార్ మీకున్న. ఎవరైనా ఇంట్లో కూర్చోవాలి అంటారు కానీ మీరైతే మట్టికి అసలు మేము ఫీల్డ్ వర్క్ చేసినా చేయకపోయినా ప్రతిరోజు మట్టికి మీరు ఫీల్డ్ వర్క్ వెళ్తూనే. థ్యాంక్ యూ సార్. మీ మోటివేషన్ చేసిన మా టీమ్ ఆర్ఎస్ థ్యాంక్ యూ. నా పేరు దుర్గా, మా వచ్చేసి వెంకటేష్. నేను బ్రాంజ్ ముందు నడిపిస్తున్న మా లీడర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సోమజ్యోతి గారు అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ లక్ష్మి మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రత్నశేఖర్ సార్ గుడ్ మార్నింగ్. గురుస్వామి గారు గుడ్ మార్నింగ్. గురూజీ థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురుస్వామి గారిని చూసి మేము ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటామండి. ఎందుకంటే అసలు ఒక వన్ వర్క్ షాప్ లో గానీ, క్యాంపెయిన్ డే లో గానీ, అసలు సార్ ఫీల్డ్ వర్క్ లో గానీ ఎప్పుడు అలసిపోరండి. మేము గురుస్వామి గారిని చూసి చాలా వేసింది. డైలీ మా పోస్ట్ వచ్చిద్దో లేదో కానీ ఫీల్డ్ వర్క్ పోస్ట్ అయితే గురుస్వామి గారి ఫస్ట్ వస్తుంది గ్రూప్ లో. అసలు గురుస్వామి గారిని చూసి మేము ఇంకా ఇంట్లోనే ఉండాము, బయటకు వెళ్ళలేదని ఫీల్ అవుతా ఉంటాము. ఎందుకంటే గురుస్వామి గారు అంత యాక్టివ్ గా ఉంటారు. సార్ మీ సీక్ మన దాంట్లో ఏం వాడుతుందో పని సార్ మీరు అది గురుస్వామి గారు. సూపర్. థ్యాంక్ యూ. అందరూ ఒప్పుకోవచ్చు. నిజంగా చాలా మంచి ప్రొడక్ట్. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. మా గారు వచ్చేసి రత్నశేఖర్ సార్, టీమ్ రన్ ఫర్ సక్సెస్. నేను ఈ మంత్ 2 LOBలతో గోల్డ్ డైరెక్టర్ పాస్ అయ్యి నెక్స్ట్ 2025కి నేను ఖచ్చితంగా ₹1,00,000 చెక్ తీసుకోవాలి, 10వ తారీఖున పడేదనే డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ ఫర్ సక్సెస్ చంద్రశేఖర్ గారు చేసుకోండి. చంద్రశేఖర్ గారు సార్. గుడ్ సార్. మహేష్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్ అదైనా గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ నిజంగా మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. చాలా మిమ్మల్ని చూసి నేను చాలా హార్ట్ఫుల్ గా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా మీలాంటి ఫ్యామిలీ మెంబర్ నాకు దొరికినందుకు నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం సార్. నిజంగా సార్ వండర్ఫుల్ సార్. మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ఎందుకంటే అప్లైన్కి మీ అంత బైండ్ ఓవర్ అయిన వ్యక్తి ఇంకెవరు ఉండరు సార్. ఏదన్నా చెప్తే మాకన్నా వయసులో అనుభవాలు ఎంత పెద్ద అయినా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు ఏం చెప్తే అదే సార్ అని చెప్పి మీరు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఒదిగిపోతారు సార్. అలాంటి విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ నుండి. అలాంటి మీకు చక్కగా అలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈ రోజున ఎంత మందికి మీరు సెషన్ ఇవ్వగలిగారు. ఇంతమంది హృదయాల్లో మీరు ఉన్నారు సార్. ఏపీ తెలంగాణలో ఎంతో మందికి రోల్ మోడల్ గా మీరు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మిమ్మల్ని బీట్ చేయడం కష్టం సార్. యంగ్స్టర్స్ కూడా అద్భుతంగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుస్వామి గారు. వన్స్ అగైన్ హార్ట్ఫుల్ గా బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ చాలా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ నా పేరు రత్నశేఖర్ అండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్, క్రౌన్ డైరెక్టర్. నా డ్రీమ్ ఏంటంటే జూన్ కల్లా యూసీడీ కంప్లీట్ చేయాలనే టీమ్ తో వర్క్ చేస్తున్నాను. 2025 జనవరి 10th తీసుకునే చెక్ 3 lakhs ప్లస్ ఉండాలి. నా టీమ్ లో 14 members ని కాలేజ్ కోసం చేయాలి. నా గ్రేట్ అప్లైనర్స్ మన జాషువా సార్ అండ్ రమణ గారండి. అంతగా మా గ్రేట్ మెంటర్స్ సాహు సార్ అండ్ ఈశ్వర్ సార్ అండ్ నదర్ దెన్ పివి లక్ష్మి మేడం అండ్ పివిఆర్ మహేష్ గారండి. వీళ్ళిద్దరూ ఈ జూమ్ కండక్ట్ చేయకపోతే ఎంతమంది టీం ని బిల్డ్ చేయకపోయేవాడిని. ఇంత మంచి లీడర్స్ ను కూడా క్రియేట్ అవ్వలేరండి. కేవలం ఈ జూమ్ నాలెడ్జ్ అయితే మా టీం గ్రో అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్ అండ్ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ అడ్మిట్ చేసుకుంటాం. ప్రశాంత్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ గురుస్వామి గారు. నా పేరు గుడ్ ప్రశాంత్ మార్నింగ్. అండి. నా గుడ్ పేరు మార్నింగ్. ప్రశాంత్ అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ మీ సెషన్ సూపర్ ఉంది సార్. అందులో హెల్త్ ప్రొడక్ట్స్ గురించి, హోమ్ నీడ్స్, అగ్రి ప్రొడక్ట్స్ అన్ని డీటెయిల్స్ సార్. మాకైతే మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మేము సిఎన్టీ మీటింగ్ కి వచ్చిన, లేకపోతే ఛాంపియన్స్ డే మీటింగ్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం. సైలెంట్ గా కూర్చునే వాళ్ళం, కానీ గురుస్వామి గారు అసలు సైలెంట్ గా అసలు అన్నిట్లో చాలా ఇదిగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సార్ మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. అంటే నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. ఇంకా మీరు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని, మీ గోల్ రీచ్ అవ్వాలని చెప్తున్నాను సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వేణు గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. అలాగే లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ చాలా బాగా మాట్లాడారండి. ఎందుకంటే సంబంధం లేకుండా మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, కానీ మనిషికి అర్థమయ్యేలాగా టచ్ చేసేలాగా ఉందండి. చాలా మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మాతో ఏ సబ్జెక్ట్ అయినా గనర్గలంగా మాట్లాడగలరో మిమ్మల్ని చూసి చాలా మందికి ఇన్స్పిరేషన్ చూపించగలం. సార్ చూడండి, వయసుతో సంబంధం లేకుండా ఈ రోజు ఒక 40,000 తీసుకుంటారంటే ఏ జాబులు 68 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇచ్చే వయసు అండి ఇది. అలాంటి వయసు ఫీల్డ్ వర్క్ చేసి తీసుకున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. దీనికి అందరికీ ముఖ్యంగా రత్నశేఖర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఎందుకంటే ఒక కుటుంబ యజమాని మంచిగా ఉంటే ఈ కుటుంబం మొత్తం మంచిగా ఉంటది. అలాగే టీమ్ ఎలా ఉంటే ఆ కింద మెయింటైన్ అవుతుందండి. దానికి రత్నశేఖర్ ఉదాహరణగా తీసుకొచ్చండి. నా డ్రీమ్ వచ్చి నా పేరు విప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మహేష్ సిన్హా గారు టీమ్ అండి. మా మహేష్ గారు కూడా కష్టపడతారు. ఆయన త్వరలోనే మంచి లీడర్షిప్ డ్రీమ్ వచ్చి కంప్లీట్ చేసుకుని ఒక 50,000 తీసుకుని డ్రీమ్ తో వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. కళ్యాణి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ గురుస్వామి సార్. గుడ్ మార్నింగ్. యూత్ ఐకాన్ అంటారు సార్. మీరే యూత్ ఐకాన్ సార్. మా
టీమ్ రన్ ఫర్ సక్సెస్ కి. మిమ్మల్ని 2-3 టైమ్స్ చూసాను సార్. రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో కూడా చూసాను. చాలా సిస్టమాటిక్ గా సార్, చాలా సిస్టమాటిక్ గా వచ్చు. మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా బాగా ఇన్స్పైర్ అవుతాం సార్. ఇంకొకటి సార్, ఫ్రాంక్ గా చెప్తారు, ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏమన్నా మహేష్ సార్ చెప్పారు, అది మీకు సరిగ్గా వినబడలేదు, మళ్ళీ రిపీట్స్ అడిగారు. ఆ ఫ్రాంక్నెస్ బాగా నచ్చుతుంది సార్. ఎవరికైనా ఆ ఫ్రాంక్నెస్ ఉండాలి సార్. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగాలి. ఆ ఆ ఫ్రాంక్నెస్ ఉంటేనే మనకి చాలా మంచిగా ఉంటుంది సార్. మనం ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుని ముందుకు వెళ్ళగలం సార్. నా పేరు కళ్యాణి సార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ మేడం. మరి మొదటి సిల్వర్ కంప్లీట్ చేసుకోవాలని సార్ ఈ మంత్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అండ్ త్వరగా రన్ చేసుకోండి. ఏం సంగతి? గుడ్ మార్నింగ్ మహేష్, గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ అండి గురుస్వామి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మహేష్ సిన్హా వైపునండి లెవెల్ లో ఉన్నాను. గురుస్వామి గారు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. మీరు సిఎన్టీ మీటింగ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా, చాలా ఉత్సాహంగా ఉంటాం సార్. మీరు మాట్లాడే మాటలను చూసి చాలా ఇంప్రెషన్ అవుతాం. మీరు చెప్పిందల్లా చాలా బాగుంది సార్. మేము కూడా మీ అడుగు జాడల్లో నడుస్తామని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. బెస్ట్. ప్రమీల గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి గురుస్వామి. గుడ్ మార్నింగ్ అండి. కొద్ది గట్టిగా మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేము రత్నశేఖర్ గారి టీం నుంచి మాట్లాడుతున్నామండి. గురుస్వామి గారు మేము సిఎన్సి మీటింగ్ విజయవాడ వెళ్ళినప్పుడు అసలు ఎంత యాక్టివ్ గా ఉంటారో సార్. ఆయన్ని చూసి మేము చాలా ఇంప్రెషన్ అవుతున్నాము. ఈ రోజు అసలు ఆయన సెక్షన్ పర్సనల్ చాలా మాకు ఎంతో మోటివేషన్ గా ఉందండి. ఈ గురుస్వామి గారు తనున్న గోలు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నామండి. నా పేరు వచ్చేసి ప్రమీల. మేము పెళ్లి మాకు ఈ రేట్ కల్లా నేను ఒక 50,000 ఈ వెస్టేజ్ లో నాతో పాటు ఉన్న వారిని కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి. సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రదీప్ అడ్మిట్ చేసుకోండి. సార్ మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. నిజంగా గుడ్ మార్నింగ్. చాలా గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్ సార్. చాలా ఇన్స్పిరేషన్ సార్ చాలా మందికి. నిజంగా వంటని ఎలా చేయాలి, ఇంకా అంటే మీరు 5 ప్లాన్లు చేస్తే మేము 10 ప్లాన్లు చేయాలన్న విషయం మాకు తెలిసింది సార్. నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్. చాలా బాగా చెప్పారు. ఒక పేస్ట్ కోసం ఎలా తిరిగారు ఏంటి అవన్నీ మీ ఫ్యామిలీ మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి చెప్పుకొని వచ్చారు సార్. సెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. మీ సెక్షన్ తర్వాత మీ వర్క్ కూడా చాలా స్పీడ్ గా చేస్తాను. చాలా మందికి ఇన్స్పైర్ గా కూడా చూపించుకోవచ్చు. చాలా బాగుంది సార్. నా పేరు ప్రదీప్ అండి, సిల్వర్ డైరెక్టర్ వైజాగ్ సార్. నా డ్రీమ్ అయితే ఈ రన్నింగ్ కి స్టార్ లో 1,00,000 రూపాయలు కొట్టాలని డ్రీమ్ తో వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని బాగా రీచ్ అవ్వాలి, మంచి సక్సెస్ మీకు బాగా క్రౌన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. రాజలక్ష్మి గారు మాట్లాడి అడ్మిట్ చేసుకోండి. రాజలక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేము చూసిన ఎంత కాంటెస్ట్ సార్. నేను కూడా సరే మా పాపని, మా బాబుని, మా నాన్నని, చెల్లెని, వదిన్ని, ఫ్రెండ్స్ అందరూ ఒకటేసారి లాగించి మన సంకల్పం గట్టి అంటే మన దేవుడు అందరికి పర్సెంట్ తీసుకొచ్చిన చాలా హ్యాపీగా ఉంది. నిన్నే నాన్నగారి
సార్ 60 కూడా అంత ఎదుగుగా కాదు సార్. ఆ స్పష్ట క్లియర్ గా వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. మీరు మాకు చాలా ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా అంటే బెడ్ మీద ఉన్న వాళ్ళ గురించి కూడా లేపారంటే ప్రెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క పవర్ ఎంతో మీరు ఈరోజు క్లియర్ కట్ గా తెలియజేశారు. లాస్ట్ నైట్ ఒక హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిగ్రీ చదివే అబ్బాయికి చెప్పినా కూడా నాడుగా ఏదో డౌట్ ఇలాంటి వీడియోస్ కనుక చూపిస్తే అలా యూత్ ఎంకరేజ్మెంట్ ఉంటుందని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోల్స్ అన్ని పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు ఇందిరా, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. పివిఆర్ మహేష్ సార్ టీమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. ఝాన్సీ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గురుస్వామి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా చెప్పారు. మీ టెస్ట్ మనీ కానీ వెస్టేజ్ లో మీ ఎంట్రీ ఒక పేస్ట్ మీ సక్సెస్ జర్నీకి పునాది రాయిలా వేసింది. మా అందరికి కూడా మోటివేషన్ సార్ మీరు. అంతేకాదు మీ అండర్ లో ఫస్ట్ కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 4 రెడీగా ఉన్నారంటే మీరు లేకపోతే వీళ్ళందరూ ఇంతమంది కార్లు తీసుకోవడానికి అయితే వచ్చి ఉండేవాళ్ళు కదేమో. సో మీలాంటి వాళ్ళని చూసి మేమందరం కూడా ఎంతో మోటివేట్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరైతే ఝాన్సీ అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. రత్నశేఖర్ సార్ టీం నుంచి. నేను ఈ మంత్ సిల్వర్ క్వాలిఫై అవుతున్నాను సార్. మరి ప్రతి సిఎన్టీ మీటింగ్ కానీ ప్రతి వన్ డే వర్క్ షాప్ లో ఛాంపియన్స్ డే లో గురుస్వామి గారు చూసి ఎంతో మోటివేట్ అవుతుంటాము. ఎక్కడికి ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కానీ గురుస్వామి గారి టెస్ట్ మనం మేము వినిపిస్తామండి. ఎందుకంటే ఆయన ఏజ్ ని చూసైనా చాలా మంది మోటివేట్ అవుతారని చెప్పేసి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఏజ్ ఉన్న యూత్ పర్సన్స్ రావడానికి ఎంతో వస్తుందని చెప్పి ఎంతమంది టెస్ట్ మనీ చూపిస్తూ ఉంటాము. థామస్ సార్ ఈ రోజు మీ సెషన్ అని అసలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ది బెస్ట్ మేడం. శ్రీరామ్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గురుస్వామి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. ఇప్పుడు చెప్పండి తీసేస్తారా? అసలు ఏం టెస్ట్ మనీ సార్ బాబాయ్. నేను మొన్న తుని వచ్చిన నేను అనుకున్న ఏ వెస్టీజ్ ఈయనకు ఓపిక లేదనుకున్నా బాబాయ్. కానీ నువ్వు ఏ వాడాలంటే Q10 ఎనర్జీ బూస్ట్ కూడా వాడు బాబాయ్. ఒక మాట అడుగుతా, పిన్ని ఉందా? పిన్ని గారు ఉన్నారా? ఓకే బాబాయ్. హ్యాపీ. ఇద్దరు మంచిగా నీ గోల్ ఏంటంటే మీరు ఏడ కూర్చున్నా గానీ బంగారు కోడళ్ళ కొడుకులకి నా గోల్ కూడా అదే. మన మంచిగా ఎన్నుకున్నారు. యువత మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. 100%. తల్లి తండ్రిని పీడించి సెల్లులు పట్టుకొని చిల్ల చెట్ల అమ్మడి తిరుగుతుంది. ఏదో వెస్టీజ్ అనే కాడికి వచ్చారు. మీరు నెలకు 50-40 వేలు తీసుకుంటూ ఇవాళ కారు తీసుకోవాలని గోల్ తో పనిచేస్తున్నారంటే ఎక్సలెంట్ బాబాయ్. మా అత్తగారు పెనగంచిపోలేని. థ్యాంక్ యూ సార్. వచ్చినప్పుడు ఇవ్వండి సార్ మీరు. ఓకే. 32 ఇట్లా గెలుపుందండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. నారాయణరావు గారు. థ్యాంక్ యూ. నారాయణరావు గారు. హలో. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ సార్. గురుస్వామి గారు చెప్తుంది నిజంగాను. సోను సార్ యూత్ అయ్యి ఉండి తల్లిదండ్రులకి కార్ గిఫ్ట్ కావాల్సిన వయసులో ఆయన వాళ్ళ అబ్బాయికి కార్ గిఫ్ట్ ఇస్తానన్నారు. గ్రేట్ సార్. నేను ఎంతో మంది యూత్ కింద ఉన్నారంటే వాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ వెస్టేజ్ తక్కువ అనేసి జాబ్ అనుకుని వెళ్ళి చివరికి ఏ రకంగా చెందకుండా అయిపోతున్నారు సార్. వెస్టేజ్ మన కుటుంబాలి గారికి కల్పించిన అవకాశం చదువుతో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, మామూలుగా పొట్టు నవ్వు అలాగా సంబంధం లేకుండా ఎవరైనా సాధించవచ్చు అని అంటున్నారు. నిజంగా ఒక
ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు కాలు చేతులు లేని వాళ్ళు వేస్తుంటే కాలు చేతులు అన్ని ఉండి కూడా మనం ఇంట్లోనే కూర్చొని కొంతమంది సిగ్గేసి వాళ్ళు నిజంగా సిగ్గేస్తుందండి ఒకసారి. అలాంటి వాళ్ళు కూడా కొంతమందికి లైఫ్ ఇస్తున్నారు. ఇంతటి అవకాశం ఇచ్చిన వెస్టేజీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. నా గోల్ కూడా ఒకటే సార్, నేను కూడా ఇప్పుడు సెక్షన్ ఇస్తాను కంపల్సరీగాను. ఎలా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయన సెక్షన్ చెప్తున్నారు కొంతమంది. ఇవ్వాలి మీరు కాల్ చేద్దాం అనుకున్నాను. ఓకే సార్, కంపల్సరీగా నేను వీక్ లోనే ఇస్తాను సార్ కంపల్సరీగా. నిజంగా మన గౌతమ్ బాయ్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ సార్. వెంకటేశ్వరం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. వెంకటేశ్వర గారు నీటిలోకి వెళ్తుంది, మరొకసారి అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మన మహేష్ గారి టీం అండి, గోల్డ్ డైరెక్టర్ ప్రెసిడెంట్ సార్. ఈరోజు తర్వాత నాకు చాలా చాలా ఇది వచ్చిందండి, ఎనర్జీ వచ్చింది. నేను 55 సంవత్సరాలు నా వయసు. అయితే నేను లేట్ గా వచ్చాను అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. ఈ రోజున మీ సెక్షన్ చూసిన తర్వాత నేను కూడా లేట్ ఏమి లేదు, నేను కూడా సాధించగలననే దీంతో చేస్తున్నాను. తప్పకుండా నేను గోల్ పెట్టి ఆగస్టు 4th మ్యారేజ్ డే సార్, కార్ తీసుకునే దీనిలో సార్. తప్పకుండా ఇన్స్పైర్ తీసుకుని ఒకసారి ప్రిన్సిపల్ వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ సార్. వెంకటేశ్వర గారు రాజశేఖర్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. రత్నశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. నన్ను ఈ బిజినెస్ లో పరిచయం చేసినటువంటి నా గ్రేట్ అప్లైన్ రత్నశేఖర్ గారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారిని నేను స్టార్టింగ్ నుంచి చూశాను సార్. కల్ముషం లేని వ్యక్తి, చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. అంత మంచిగా ఉంటారు. కానీ గ్రేట్ సార్, మేము నిజంగా సిగ్గుపడుతున్నాం సార్. ఎందుకంటే మీకు ఆ వయసులో 65 సంవత్సరాల వయసులో కూడా మాకన్నా స్పీడ్ గా పరిగెడుతూ మాకన్నా బిజినెస్ బాగా నిజంగా సార్. మీరు రోల్ మోడల్ అండి. మీరు యూత్ ఐ కంటే 16 ఏళ్ళ రోల్ అంటాం మేము. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ఆయన సెషన్స్ ఇస్తే మాకన్నా యాక్టివ్గా ఉంటారు. మేము అలసిపోయిన నీరసంగా అనిపిస్తామని ఆయన ఒక 30 కిలోమీటర్స్ జర్నీ చేసి వెంటనే సెషన్ ఉంటే బ్యాగ్ అక్కడ పెట్టేసి సెషన్ ఇచ్చేస్తారు సార్. అంత యాక్టివ్గా ఉంటారు. నిజంగా రోల్ మోడల్ సార్ అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే లాస్ట్ ఫాస్ట్ గా 5 మెంబర్స్ ఉన్నారు. మల్లికార్జున గారు అడ్మిట్ చేసుకోండి. మల్లికార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్. నేను మా అమ్మ గారు నాకు మంచి ఇన్స్పిరేషన్ సార్. గుడ్ గారు మా దాదాపు ప్రాణాలు చేశారు మా బావగారికి. నాకు విషయం ఏంటో తెలియని టైంలో నాకు ఈ వెస్టేజ్ ని పరిచయం చేశారు. పరిచయం చేసింది ఎలా అంటే, మా బావ గారికి అనారోగ్యంతో దాదాపు 2-3 రోజుల్లో పోతారనుకున్న టైంలో నాకు తెలియదు ఆ విషయం. ఆయన తెలిస్తే దీని గురించి చెప్పేవారో లేదో కానీ మొత్తానికి అయితే ఆయన రత్నశేఖర్ గారిని తీసుకురావడం, వాడు కూర్చోబెట్టడం, నాకు మా బావ గారికి ఆరోగ్యం చేశారు. నేను అన్నదానం అంటే భగవంతుడు ఘోరంత ఆవిస్తే ఇలాంటి ఏదో దొరికింది అని చెప్పి నమ్మేవాడిని సార్. అలానే మంచి అవకాశం ఇచ్చింది మా బావ గారి. గురుస్వామి గారికి ధన్యవాదాలు. చాలా చక్కగా యుక్త ఐకాన్ లాగా చేస్తున్నారు. దాన్ని చూసి కూడా ఇన్స్పిరేషన్ అయ్యి మంచిగా మేము కూడా చేద్దామనే కోరిక చేస్తున్నాం సార్. నేను మా దగ్గర వాడు, నా పేరు మల్లికార్జున్ సార్. మాది కూడా సంతోషం. మేమందరం కలిసి అందరం మంచి చేస్తున్నాం సార్. ఆయనలా చెప్పి నేను
బ్రాంచ్ డైరెక్టర్ సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సంవత్సరం లాస్ట్ కల్లా గురుస్వామి గారు అంతగా ఎదిగి నేను కూడా కారు తీసుకోవాలనే కోరికతో చేస్తున్నాను సార్, డ్రీమ్ తోటి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్ మల్లికార్జున గారు. థ్యాంక్ యూ. అండ్ సుజాత గారు అని చేసుకోండి. సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. సుజాత గారు కేఎల్వై అడ్మిట్ చేసుకోండి. దుర్గా అడ్మిట్ చేసుకోండి. దుర్గా మల్లేశ్వరి గారు. దుర్గా మల్లేశ్వరి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ లక్ష్మీ మ్యామ్, మహేష్ గారు, స్వామి గారు, గుడ్ మార్నింగ్ సార్. నేను ఏంజల్ వాళ్ళ మమ్మీని సార్. ఈ సెషన్ చాలా 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 చక్కగా చెప్పారు. నిజంగానే మిమ్మల్ని చూసి అందరం మేము సిద్ధపడాలి. మీరు మీ జర్నీ లైఫ్ జర్నీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్సలెంట్ గా ఉంది. అయినా సరే ఈ వయసులో కూడా పిల్లలు మిమ్మల్ని కార్లో తిప్పాలి, కానీ మీరు మీ బాబుకి కార్ గిఫ్ట్ ఇవ్వడం. అదే మన మీటింగ్ లో రత్నశేఖర్ గారు యంగ్ లీడర్ యూత్ ఐకాన్ అని చెప్పి మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఆయనకి మీరు మంచి లీడర్ దొరుకుతుంటే మనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు హ్యాపీగా ఉండాలని అంతారా చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ సో మచ్. ఆల్ బెస్ట్ సో మచ్. మహేష్ అన్న గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. గురుస్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్. బాగున్నా సార్. పివిఆర్ గారు చెప్పండి సార్. సార్కి మేము ఏదన్నా మేము సిఎన్టీ చేసేటప్పుడు ముందుగా చెప్తాం సార్. మీరు హైయెస్ట్ ఇన్కమ్ లోయెస్ట్ ఇన్కమ్ టెస్ట్ చెప్పండి అని, లేకపోతే ఈయన సెషన్ చేసేస్తాడు సార్. సిఎన్టీ అన్ని ప్రొడక్ట్స్ గురించి ఈయనే చెప్పేస్తాడు. మనకి ఇంకా ఛాన్స్ ఎవరండి. అంత అద్భుతమైన వ్యక్తి, అంత యాక్టివ్ గా ఉంటాడు. ఈ 66 సంవత్సరాలు ఉన్నాడంటే ఇంత అద్భుతమైన వ్యక్తి నేను ఎంతవరకు అయితే చూడలేదు. చాలా యాక్టివ్ పర్సన్, అన్ని పాజిటివ్ గా ఉంటాడు. ఏదైనా సరే ప్రొడక్ట్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడితే ఎంత ఫైర్ అవుతాడంటే ఇంకా ఆయన పట్టుకోలేము. అంత స్పీడ్ గా ఉంటాడు. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అన్న ఒప్పుకోడు. అంత ఫుల్ పాజిటివ్ మైండెడ్ అండి. అందుకే ఈ రోజు 66 సంవత్సరాల వయసులో కూడా స్టార్ కంప్లీట్ చేసి కార్ తీసుకునే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తిని చాలా మంది ఈ జూమ్ లో ఉన్నవారు కానీ ఈ సోని ఇంగ్లీష్ లెక్కలు బెక్కలు 10,000కి 15,000కి ఫైల్ పట్టుకు తిరుగుతున్న ఈ టైంలో ఆయన 66 సంవత్సరాల్లో 40,000 సంపాదనతో అందరికి ఆదర్శంగా నిలబడుతున్నాడు. ఆయన చూస్తే చాలా, ఆయన చూసి మేము యాక్టివ్ అవుతాం. చాలా మంది ఈ రోజు ఎండని వానని చిన్న చిన్న రీజన్ చెప్పి ఫీల్డ్ వర్క్ కూడా వెళ్లకుండా ఎగ్గొట్టే వ్యక్తి ఉన్నారు. అలాంటి రీజన్స్ అనేవి అంత అద్భుతమైన పాజిటివ్ మైండెడ్ అండి. దీని గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. మేము ఒక డైనమిక్ అని పిలుచుకుంటాం. ఆయన్ని చాలా చాలా పాజిటివ్ అండి. ఈ జూమ్ లో ఉన్న ఇన్స్పైర్ అయ్యి మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పివిఆర్ గారికి, అలాగే లక్ష్మి గారికి, గురుస్వామి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ సిన్హా. నేను స్టార్ డైరెక్టర్ విజయవాడ. నా అప్లైన్ వచ్చేసి సతీష్ గారు, రమణ గారు. నా మెంటర్ వచ్చేసి రత్నశేఖర్ గారు. నేను నా డ్రీమ్ వచ్చేసి ఈ రన్నింగ్ కల్లా వర్క్ తీసుకుంటూ క్రౌన్ కంప్లీట్ చేయాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు, లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ సార్. గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గ్రేసీ గారు. గుడ్ మార్నింగ్. అద్భుతంగా అసలు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మన టీమ్ లో ఫస్ట్ జూమ్ ఇచ్చిన సార్ తర్వాత మీరే సార్. చాలా యాక్టివ్ గా ఉన్నారు. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి, లైఫ్ జర్నీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. యూత్ ఐకాన్ సార్ మీరు.
16 ఇయర్స్ యూత్ ఐకాన్ అంటూ ఉంటాను సార్ మిమ్మల్ని ఎప్పుడు. థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చినందుకు. ఇలాగే మీ గోల్ రీచ్ అవ్వాలి సార్. చాలా బాగుంది సార్. అలాగే మీరు వన్ డే వర్క్ షాప్ కి వచ్చినప్పుడు వేలు వేస్తా ఉంటారు సార్. అందరికన్నా ఎక్కువ క్వశ్చన్ చేసి మమ్మల్ని ఇంప్రెషన్ చేసి చిన్న పిల్లల్లాగా వేలు వేసుకుంటూ అసలు అల్లరుతారు సార్ మీరు. అలాగే ఎప్పుడు ఎనర్జీగా ఉండి మీ సీక్రెట్ అన్నారు సార్. అలాగే చేస్తూ మీరు మంచి ఆరోగ్యం తీసుకుంటూ మంచి ఆదాయం తీసుకుంటూ ఇందులో మీరు తీసుకుని మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుల్లారావు గారు అడ్మిట్ చేసుకోండి. పుల్లారావు గారు, డి పుల్లారావు గారు అడ్మిట్ చేసుకోండి. మేడం, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుస్వామి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ సార్. ఎనర్జీనా సార్? అమ్మ బాబాయ్, కొంచెంసేపు మైండ్ బ్లాక్ కాము కూర్చొని ఫోన్ అలా చూస్తున్నాను సార్. సార్ ఒక్క విషయం అడుగుతా, చెప్తారా సార్? యూత్ ఎంపవర్మెంట్ చేద్దామా సార్ ఒక్కసారి? మిమ్మల్ని వదిలేస్తే నిజంగానే యూత్ ఎంపవర్మెంట్ చేసేటట్టున్నారు సార్. నా పుష్పరాజ్ సార్, నా పేరు పుష్పరాజ్. ప్రజెంట్ నేనైతే డైరెక్టర్ సార్. అసలు ఏమైనా చెప్తారా సార్? నిజంగానే అనిపించింది సార్ నాకు. పక్కన కాసేపు యూత్ ఎంపవర్మెంట్ చేసేలా ఉన్నారు అనిపించింది సార్. నాకైతే నిజంగా ట్రూగా అనిపించింది ఆ విషయం. చదివింది 1వ తరగతి, 60 ఏళ్ల వయసు. అసలు ఏమైనా ఎనర్జీగా ఉన్నారు. మిమ్మల్ని చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలనిపించింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే యూత్ ఎంపవర్మెంట్ చేద్దాం సార్ ఒకసారి. ఓకే మేడం, మీరు ఏదంటే అది మేడం. ఓకే సార్. అందరు కూడా ఇలాంటి వాళ్ళు వచ్చారు రిటైర్మెంట్ గారు. మరి పడుకుని పని చేయరు ఇంకా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ సుజాత గారు అడ్మిట్. థ్యాంక్ యూ. అండ్ అలాగే సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. సుజాత గారు హాస్పిటల్ గా పర్సన్ అయిపోయింది. సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. ఏ గారు? పుల్లారావు గారు మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. టీవీ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం గురుస్వామి బాబాయ్ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ లక్ష్మి తల్లి. గుడ్ మార్నింగ్. సెక్షన్ ఎరగదీశారు బాబాయ్. టీవీ స్టేజ్ లో రావటం కారణం టెస్ట్ మోనే బాబాయ్. లేకపోతే నేను అసలు తెలీదు. మీరు ఇచ్చిన మోటివేషన్, మీ టెస్ట్ మోని వల్ల నేను స్టార్ డైరెక్ట్ లో కార్ తీసుకున్నానంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మోటివేషన్ బాబాయ్. సార్ రత్నశేఖర్ సార్, అది మంద కాదు. అవును రత్నశేఖర్ సార్, మీరు కూడా ఫుల్ అవ్వాలని నెక్స్ట్ జూన్ 2 కి కార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. మన పాటు 5 కార్లు తీయాలి బాబాయ్. మన వెస్టేజ్ పవర్ ఏంటో మనం నిరూపించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పుల్లారావు గారు అడ్మిట్ చేసుకోండి ఒకసారి మీరు. పుల్లారావు గారు, డి పుల్లారావు గారు. పుల్లారావు గారు అనుకోండి. నేను అలాగే గుడ్ మార్నింగ్ సార్. సుజాత గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పుల్లారావు, మా దంగెండ్లపాడు గ్రామం. మా అప్లైన్ వచ్చేసి లక్ష్మి గారు. సార్ ఈ యొక్క వెస్టేజ్ ఏంటో ఈ 4 రోజుల నుంచి జూమ్ మీటింగ్ అట్టి చదువుతున్నాను. ఈ రోజు నుంచి కంప్లీట్ గా వర్క్ చేసుకు మా గురుసార్ లాగా నేను టీం ఏర్పాటు చేసుకొని చాలా హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కటి వెస్టేజ్ యొక్క విలువలు దాని యొక్క విలువ ఏంటో తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ నా ద్వారా, అలాగే మన టీం సభ్యులందరి ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునేలాగా ఏర్పాటు చేయాలనే కోరికతో
ఈ రోజు నుంచి ముందంజ వేస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మహేష్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాగలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి, మనతో మాట్లాడే సెషన్ ఏం చేద్దామండి. నాగలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మేడం గారండి. గుడ్ మార్నింగ్ గురుసాంగ్ గారండి. నా పేరు నాగలక్ష్మి, నేను జగ్గేపేట. సార్ బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మమ్మల్ని చాలా నేర్చుకోవాలి సార్, మేము నేర్చుకుంటున్నాము. చాలా చాలా చక్కగా చెప్పారు నాగలక్ష్మి. నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను వచ్చి 5 నెలలు అవుతుంది ఇందులో. మేము గురుస్వామి సార్ని చూసి బాగా నేర్చుకుంటాము, ఇంకా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. కాదు, ఈరోజు కారు తీస్తారు, నెలకు ₹1,00,000 తీస్తారు. చూడండి, రిటైర్మెంట్ లో కారు ₹1,00,000 అంటే అది ఎక్కడ బయట ఎక్కడ అవకాశం ఉందా? ఒక వెస్ట్ లో మాత్రమే ఉంది. ఏజ్ అయిపోతే బయట ఎవరు కూడా ఎవరు. కానీ ఇక్కడ వెస్టేజ్ ఏజ్ తో పని లేదు, ఎడ్యుకేషన్ తో పని లేదు, ఎదగాలని తపన ఉంటే చాలని నిజంగా అది ఎంతమంది నిరూపిస్తున్నారు. అందులో గురుస్వామి గారు ఒకరు. ఈ రోజు నిజంగా సార్ కాన్ఫిడెంట్, అంటే టెక్నాలజీ పరంగా చదువుకోలేదు, జూమ్ మీటింగ్ ఆన్ చేసుకొని వీడియో కూడా క్లియర్ ఓపెన్ చేసుకొని, అంటే అవన్నీ కూడా చాలా లెర్నింగ్స్. నిజంగా చెప్పాలంటే చాలా మంది నేర్చుకోవాల్సింది అదే. ఈ జూమ్ లో మనం చేస్తున్నప్పుడు కంపల్సరీగా మన టీం కోసం మనం హీరో అవ్వాలన్నా, ఇన్స్పిరేషన్ అవ్వాలన్నా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. సో ఈ రోజు గురుస్వామి గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్కరు కూడా 100% సిస్టమేటిక్ గా ఉంటూ కష్టం ఏమీ లేదు, సక్సెస్ అవ్వచ్చు. సో మరి గురుస్వామి గారు సెషన్ మీద మీ అందరూ కూడా మంచి, సో రియల్లీ యాక్సెప్ట్. ఎందుకంటే గురుస్వామి గారు ఇలాంటి ఇంకెంతో మందిని నడిపించడానికి మీరు అవసరం. ఎందుకంటే ఈ రోజు చదువు ఉండి అన్ని ఉండి ఇంకా నాకు సపోర్ట్ లేదు అని కొంతమంది అంటారు. అంటే సపోర్ట్ ఉండి మీటింగ్ ఉన్నా సరే రావడానికి ఖాళీ లేదంటారు. ఖాళీ లేకపోయినా, ఇది లేకపోయినా, అది లేకపోయినా, ఇవన్నీ కారణాలు అండి. ఎవరైతే కారణాలు చెప్తారో కారణాలు చెప్పే ప్రతి ఒక్కరు కూడా టైం పడిపోతుంది సక్సెస్ అవడానికి. చూసుకొని 100% మనం ఒక 1 year కమిట్మెంట్ వర్క్ చేసి 100% స్టార్ అయినా కొట్టొచ్చు. స్టార్ అయినా ఒక 50,000 ఇన్కమ్ తీసుకుంటే అప్పటి వరకు నమ్మని జనాలు అప్పటి నుంచి మనం నమ్మడం మొదలెడతాం. స్టార్ అయ్యి ఒక ₹1,00,000 కాదు, అట్లీస్ట్ 50,000 కొట్టి ఇంకా 50,000 నేను తీసుకున్నానంటే అక్కడి నుంచి మనం నమ్మడం మొదలెడతాం. సో మరి ఇవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎస్ గురుస్వామి గారు, మరి మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా దేవుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక మంచి సెషన్తో తొందరలో మీరు ఒక డైమండ్ గా, క్రౌన్ గా మళ్ళీ జూమ్ కి వచ్చి ఇంకా ఎంతో మందికి మీ యొక్క అనుభవాలు షేర్ చేసి, అంటే మీరు జూమ్కి వస్తే చాలు, పడుకున్న వాళ్ళందరూ లెగాలి. ఎందుకంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ అనేది బయటకు తెలియాలి. చాలా మంది జూమ్కి రావడానికి చాలా బాధపడతారు. జూమ్ రావడానికి ఈ రోజు గురుస్వామి గారు జూమ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి అదొక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఎందుకు చేయలేరు? ఓపిక ఉంటే 100% చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గురుస్వామి గారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ యూత్ ఐకాన్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు యూత్ థ్యాంక్ యూ ఐకాన్ నేమే Yes, చాలా leaders, చాలా బాగుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా ఎక్సలెంట్ గా ఉండే మీ జోష్ అయితే చాలా బాగుంది సార్. మీరు ఇలా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని థ్యాంక్ యూ మేడం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాగే మేడం. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి ఈ రోజు అలాగే డబుల్ పీవీ వాటర్ ప్యూరిఫై ఉంది. ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈవెన్ ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసి వాటర్ ఫిల్టర్ వాల్యూ చెప్పి అందరూ మీకున్న పిన్ లెవెల్స్ అని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన పిన్ లెవెల్ చేంజ్ చేసుకుంటే మనలో ఒక మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. మన టీమ్ లో కూడా ఒక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది మై డియర్ లీడర్స్. అందరూ కూడా మరి ఈ రోజే ఉంది కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ మహేష్ పివి సార్. యూత్ ఐకాన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా. మా దేవత తల్లి. థ్యాంక్ యూ సార్. మీ తల్లి అంటే మా లక్ష్మీలందరూ కూడా చాలా చాలా హ్యాపీ సార్. ఎందుకంటే అంత బాగా రెస్పెక్ట్ తో పిలుస్తారు మీరు అందరూ టీమ్ మెంబర్స్ అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. Yes, leaders.
అనేది. సో ప్రతిరోజు కూడా ఎవరు వస్తారని కాదు, వాళ్ళు ఎలాంటి వారు కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక పాయింట్ ఇవ్వచ్చు. క్యాడర్ని బట్టో, చెక్కును బట్టో, పర్సన్ బట్టో జూమ్కి అయితే ఎవరు రావద్దు. జూమ్కి వస్తే మాత్రం 100% నేర్చుకోవాలి. ఎందుకంటే టీంలో ప్రతి ఒక్కరిని ఇంకా ఎక్కువ మంది వస్తే 1000 పీపుల్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి, సో మరి దీనికి మరి మీరు అందరూ ముందుకు వచ్చి ఎక్కువ మందిని మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కూడా ముందుకు వస్తే తొందరలోనే 1000 మెంబర్కి పెంచడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు 500 మంది తగ్గకంటే ఎప్పుడైతే కనబడితే అప్పుడు 1000 మెంబర్స్ వస్తుంది. అది మీ బాధ్యత కాబట్టి ఇంకెంతో మందికి జూమనించాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి రేపు మరొక మంచి లీడర్తో కంపల్సరీగా అవుతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.